చేయడానికి మన మధ్యలో దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ శేఖర్ డానియల్ గారు ప్రేమపూర్వకంగా చప్పట్లు కొట్టి ఆహారం. ప్రైజ్ లార్డ్. అమ్మ అందరికీ వందనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఇది ఈరోజు 3వ రోజు వర్తమానం కదా. మీరు మాకు భలే సమయాన్ని ఇచ్చారు. అమ్మకి చాలా వందనాలు. ఏమండి, అలాగే వింటున్న మీకు అందరికీ చాలా వందనాలు. మొదటిసారి మా పాపని ఇలాగా బయట మీటింగ్స్కి తీసుకొచ్చి ఏదో పాట పాడుతుందని సంతోషంతో అడిగితే వాళ్ళు కాదనలేదు. చాలా సంతోషం. అయితే నేను మీ మధ్యలో మొదటి రోజు ఏ వాక్యం చెప్పాను చెప్పండి అమ్మా. యేసు ప్రభుకి నువ్వు ప్రత్యేకమైన విశేషమైన వాడు. రెండవ రోజు ఏం చెప్పాం? రెండవ రోజు అయ్యగారు తరములన్నిటిలో అదే ఆయనకు వచ్చింది, నోటి వరకు వచ్చింది. తరములన్నిటిలో ఆయన పేరు జ్ఞాపకముగా ఉండిపోయేటట్టు నేను చేస్తానని ఎక్కడ 45 కీర్తన 17వ వచనంలో మనం చదివాం. అంటే ఆ పేరు వల్ల అతనికి ఏం కలిగిందో అనేది చాలా గొప్ప విషయాలు నిన్నటి దినమందు మనకి కొంత భాగం అందులో చూడగలిగాం. ఇప్పుడు నేను ఒక వచనాన్ని మీతో పంచుకుంటాను. ఇదేమిటి అంటే 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏమని వ్రాసాడు అక్కడ? చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఏంటమ్మా ఏమంటున్నాడు? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే ఇప్పుడు ఈ వాక్యం ఎలాగ ఆలోచన చేస్తే బాగుంటుంది? కొంచెం మీరు మనసు దగ్గర పెట్టి చూడండి. ఒక పాయింట్ చాలా అంటే ఖచ్చితంగా దేవుడు ఇలా చెప్పేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, మీకు ఈ విషయం తెలుసా తెలియదా అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ లోకములో ఒకడున్నాడు కానీ లోకములో ఉన్నవానికంటే మీలో ఏంటమ్మా ఉన్నవాడు. అప్పుడు మనలో ఉన్నవాడు గొప్పవాడు అని అన్నప్పుడు మరి మనలో ఆయన ఉన్నందుకు, ఫర్ ఎగ్జాంపుల్గా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, లేదా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, ఈ 2 వచనాలు చదివితేనండి ఆశ్చర్యంగా దేవుడు మనలో తెలుసో తెలియదో కానీ నేనైతే అంటాను ఖచ్చితంగా ఆయన మనలందరిలో వ్యాపించి ఉన్నాడట. ఎలా ఉన్నాడు? వ్యాపించి. ఎట్లాగా? ఏమండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఆయన తన వాక్యము ద్వారా మనందరిలో కూడా వ్యాపించి ఉన్నాడు. బాగా వినండి అమ్మా, కొంచెం మనసులో ఈ పాయింట్లు పడితే కనుక దేవుడు మనలో ఉంటే ఏమండి మన దశ రెండూ మారాలి. ఇప్పుడు జనరల్గా చూడండి, లోకంలో ఒకడు ఉన్నాడు, వాడి వల్ల ఒరిగేది ఏమి లేదు, వాడి వల్ల చాలా ఇబ్బంది జరిగింది. దేవుడు ఏం చేశాడంటే, అరే లోకంలో ఉన్నాడు కదరా, వాడి వల్ల మీకేం ప్రయోజనం లేదు కాబట్టే నేను మీ దగ్గరికి వచ్చాను. మీలో ఉన్నవాడు ఎవరో తెలుసా? ఆయనే మన ప్రభువైన యేసయ్య. ఎట్లా ఉంటాడబ్బా అంటే ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను, అందరిలో వ్యాపించి ఉంటాడు. కొందరు చూడండి మంచి లక్షణాలు ఉంటాయి, మంచి స్వభావం ఉంటుంది, మంచి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు వారిని మీరు చూడగానే మీ గుండెకాయలో నాకు కూడా తెలిసేది ఏంటంటే వీళ్ళెవరో కానీ మంచోళ్ళు. మంచితనానికి కారకుడు ఆయన ఒక్కడే. అర్థమైందా? ఎందుకు అంటే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో ఆయన మనుషులకు మేలు చేయడమే తప్ప, అంటే మంచి చేయడమే తప్ప కీడు చేయలేడు. అది బైబిల్లో ఉన్న ఒక సత్యం. బైబిల్ వాక్యాల్లో 18, 23 యోహాను సువార్తలో చదివితే గనక ఆయన ఎన్నడూ కూడా కాని మాట మాట్లాడాడు అని రాశాడు. అసలు ఆయన చూస్తేనే ఇక అద్భుతం సార్. ఈ మంచి దేవుడు మనలో ఉండడం, ఆయన మంచోడని ఎన్ని వచనాలు చెప్పమంటే అన్ని చెప్తాను. ఎందుకంటే ఇంత మంచి దేవుడు మనందరిలో ఉండడం వల్ల కనీసం నేను అంటున్నాను, ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడు అనుకో. 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాస్తాడు? ఆయన మనలో ఉంటేనట, కాగా ఎవడైనా యేసుక్రీస్తునందు ఉన్నట్లయితే ఏమంటున్నాడు అక్కడ? ఏమండి, సమస్తము క్రొత్తవాయను, పాతవన్నీ వెళ్ళిపోయినాయి అన్నాడు. ఇప్పుడు పాతవన్నీ వెళ్ళిపోయినాయి అంటే
ఆ లక్షణాలు మనలో ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమంటే యేసు ప్రభు ఉంటే ఒకలాగా ఉంటాం, యేసు ప్రభు లేకపోతే ఇంకోలా ఉంటాం. ఇది మాత్రం నిజం. అందుకని ఆయన మన లోపలికి ఎలా వచ్చేసాడంటే ఆశ్చర్యంగా ఉంటుందబ్బా. మీరు ఆయనను ఆలోచన చేయాలి. కేవలం ఈయనను బట్టి నేను ఈ స్థాయికి వచ్చాను అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు చూడండి, అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఈరోజు దేవుడు దీవించును గాక. అర్థమైందా? ఆయన్ని బట్టి నేను ఇలాగయ్యాను. తెలుగు బైబిల్ ప్రకారంగా బట్టి అంటే ఆయనను బట్టి, లేదా తెలుగు బైబిల్లో ఆయన యందు, అది ఒక మంచి పాయింట్. మూడవది ఆయన ద్వారా, అది కూడా ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇట్లాంటివి మనం బైబిల్లో, తెలుగు బైబిల్లో స్పష్టంగా చూడగలుగుతాం. దాని అర్థం ఏంటంటే తనను బట్టే, ఆయన వలనే, ఆయన ద్వారా, ఆయన యందు. ఫర్ ఎగ్జాంపుల్గా రోమాపత్రిక 8:1 ఎవరైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాళ్ళు ఎవరట? ఏమండి, వాళ్ళకి ఏ శిక్షావిధి లేదన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నందు, ఆ నందు అనే మాట పట్టాలి, బట్టి అనే మాట పట్టుకోవాలి, ఆయన ద్వారా అనే మాట పట్టుకోవాలి, ఆయనలో అనే మాట ఉంటుంది. మీరు యోహాను సువార్త 15 ఎవరైనా ఆయనలో ఉంటే వారు బహుగా, ఎలాగా 4వ వచనం దగ్గర నుంచి చదువుతాం, 15వ అధ్యాయం 4 నుంచి చదివితే గనక ఆయన యందు ఎవరున్నారో, ఆయనలో ఎవరు నిలిచుంటారో వాళ్ళు బహుగా. 8వ వచనంలో ఏం రాశాడు? ఎవరు ఆయనలో ఉంటారో వాళ్ళు బహుగా ఫలిస్తారట. అమ్మా, మనలో యేసు ప్రభు ఎందుకు ఉండాలి? అదొక్కసారి ఆలోచించేయండి. ఒక్కసారి ఎందుకైనా మంచిది ప్రశాంతంగా మన ఇంట్లో మనం కూర్చొని ఈ వాక్యం మీద మళ్ళీ ఇంకొకసారి మీరు ఆలోచన చేయాల్సిందే. మనలో ఆయన ఎందుకు ఉండాలి? ఆయన గనుక మనలో లేకపోతే, ఏమండి, ఈ లోకంలో దుష్టుడు ఉన్నాడు చూసారా, వాడి పని ఏంటంటే, వాడి గురించి బైబిల్లో చాలా మాటలు ఉంటాయి. ఏమండి, వాడు ఎన్ని రకాలైన వేషాలు వేస్తాడు, ఎన్ని రకాలుగా అయినా వాడు ఏమండి మనుషులను మభ్యపెడతాడు. అట్లాంటి కేటగిరీ వాడుకుంది. ఎందుకంటే తనకున్న ప్రధానత్వాన్ని కోల్పోయిన తర్వాత దేవుని సృష్టి మీద వాడు తిరగబడుతూ ఉన్నాడు. చూడండి, వాడు వలన బైబిల్లో మనం చదువుతాం. జనరల్గా 3వ అధ్యాయానికి వెళితే ఆదికాండంలో అవ్వ అనే ఆమె గురించి మనం చదువుతాం కదా. అవ్వ ఆదాము గురించి చదువుతాం. ఎప్పుడైతే సైతాను అక్కడికి వెళ్ళిందో, వెళ్ళగానే మాట్లాడుతామండి. అంటే ఏదైనా తోటలో ఆదాము అవ్వలు మాత్రమే ఉన్నారని అనుకోకండి, అందులో సైతాను కూడా అక్కడే ఉన్నాడు. అది ఆధారాలు అలాగున్నాయి. అయితే అక్కడికి వెళ్ళాక ఏమండి, ఆదాము లేనప్పుడు ఇప్పుడు మాట్లాడి మీకు తెలియదు, దేవుడు కొన్ని ఎందుకో మీకు చెప్పడు, కొన్నిటిని రివీల్ చేయడు, ఈ చెట్టు పండు తినొద్దన్న అన్నాడు కదా అంటే అవును అన్నదట. ఇక ఆ పండు కనుక మీరు తింటే ఎలాగైపోతారట? దేవతలులాగా అవుతారు అని చెప్పింది. అప్పుడు దేవతలు ఎలా ఉంటారనే సంగతి ఈ బోడి ముఖానికి అర్థం కాలేదనుకుంటా. ఏంటో వెంటనే అలాగా అయితే మేము ఇప్పుడు ఎలాగున్నాం అనగా, ఏమో మీరు ఎలాగున్నారు అది వేరే సంగతి, మీరు కనుక ఆ పండు తింటే దేవతల్లాగా అయిపోతారనగానే అదేదో అయిపోవాలని చెప్పేసి మింగేసింది, అంతే, ఆయనకి పెట్టేసింది. ఇద్దరిని మీరు విలాప వాక్యాలు ఎక్కడ 4వ అధ్యాయం 1 నుంచి 2-3 వచనాలు చదివితే, బంగారం లాంటి మీరు బొగ్గులాగా అయ్యారు అని అన్నాడు. ఎలాగైపోయారట? అప్పుడు సైతాను గడి మాట అంటే వాడు లోకంలో ఉన్నాడు, వాడు ఎవరిలో ఎంటర్ అయినా వాడి వలన మనుషులు రూపం కోల్పోతారు, దేవుని రూపం కోల్పోతారు. బైబిల్ వాక్యాల్లో ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం, 28వ వచనం, ఈ 3 వచనాల్లో మీరు చదివితే దేవుడు తన స్వరూపమందు మనలను ఆయన సృష్టించాడు. ఆయన అంటే ఆయన స్వరూపం అని అనాలి అక్కడ. ఆయన స్వరూపమందు మనలను ఆయన సృష్టించాడు. అది ఏంటబ్బా స్వరూపం అంటే, అందులో శాపం ఉండడానికి వీల్లేదు, అందులో బలహీనతలు ఉండడానికి వీల్లేదు, అందులో రోగాలతో ఉండడానికి వీల్లేదు. ఆ సిస్టమే వేరు. అప్పుడు ఆ 28వ వచనంలో ఏమంటాడంటే, ఆయన స్వరూపము, ఆయన పోలిక అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆశీర్వాదకరముగా ఉండడం. దేవునికి స్తోత్రం. ఎప్పటికీ మనం ఎలాగ ఉండాలి? ఆశీర్వాదకరంగా. ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలంటే అమ్మ చేసిన పని చిన్న పని కాదు, తినేసి ఆయనకి పెట్టేసి వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎలా బయటకు వస్తుంటే ఆఫ్రికా నుంచి వచ్చినట్టుగా అనిపిస్తున్నారు, బొగ్గులాగా. అదేంటి బంగారంలాగా ఉండే ఇలాగైపోయారేటయ్యా మీరు అని. దేవుడు ఏమైంది మీకు అంటే, ఇగో ఈవిడే చేసింది అంటాడు. ఆవిడేమో నేను కాదు ఆడు చేసాడు అని అంటారు. ఏమో ఇలాగే వెళ్ళిపోయారు, వాళ్ళు బొగ్గులాగా అయిపోయారు. ఇలాంటి వాళ్ళు ఏదైనా తోటలో ఉండడానికి వీల్లేదు, ముందు బయటికి వెళ్ళండి అని గెంటేశాడు. బయటికి తీసేసాడు. వాళ్ళని బయటికి పంపించేసి
ఏదైనా తోట చుట్టూ ఏం చేసేటట్టు ఆయన? ఏమండి, కెరూబులను పెట్టి అగ్ని జ్వాలలను పెట్టి వీళ్ళు రావడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చాక యేసు ప్రభు వారు ఏదైనా తోట కంటే కూడా గొప్పగా ఏం చేశాడంటే ప్రతి వాని హృదయంలో ఉండడానికి ఆయన వచ్చాడు. ఈరోజు మనలో మీరు బైబిల్ వాక్యాల్లో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చదివితే గనక ఆయన మన హృదయము కంటే ఆయన అధికుడై అని రాశారు. అంత గొప్ప దేవుడు నీ హృదయం. ఎప్పుడు చూడనమ్మా, మనుషులు పాడవడానికి కారణం ఏమంటే బాహ్యంగా కాదు, మొట్టమొదట హృదయంలో తేడా రావడం వల్లనే. మీరు నమ్ముతారా నమ్మరో? సైతాను ఏమంటే మనిషి లోపలికి ఎక్కడికి వస్తాడో తెలుసా? ఫస్ట్ హృదయం లోపలికి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? హృదయంలోనే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమో మీరు చూడండి, హృదయంలో కనుక పాడైపోతే ఆ మనిషి సెట్ అవ్వడం కష్టం. ఏంటో నాకు అర్థం కావట్లే. హృదయం అంటే మనిషి నోరు మాట్లాడుతూ ఉంటుంది, నొసలు ఎక్కిరిస్తుంది అని అంటారు. కానీ లోపల వాడికి వేరే బుద్ధి ఉంది, లోపల వాడికి వేరే లక్షణాలు ఉన్నాయి అని నెమ్మదిగా వాడి క్రియలను బట్టి, వాడి స్వభావాన్ని బట్టి, వాళ్ళ చేష్టలను బట్టి చెప్పగలుగుతాం. అమ్మో నేను ఇలాగ అనుకున్నాను కానీ అమ్మో లోపల చూడండి లోతు గుండిక ఇలాంటోళ్ళట ఎక్కడో ఉంటారు, అంతలాగా దాచుకొని మరుగ్గా ఉండి ఏమనబ్బా. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే మానవుని హృదయం దేవునికి కావాలని ఎవరు చెప్తారు? సామెతల గ్రంథంలో మీటింగ్ అయ్యే లోపల ఎవరైనా చెప్తే నేను 500 ఇస్తానే అంటే రెఫరెన్స్ ఇక్కడే ఉంది, నా ముందే ఉంది. ఎవరు చెప్తారో చూద్దాం. దేవుడు ఆయన చాలా మంచోడు. ఆయన ఏమన్నాడంటే, నాన్న నేను నీలో ఉండాలి అంటే నాకు నీ హృదయం కావాలి. ఏం కావాలన్నాడు? ఏం కావాలి? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? పరిశుద్ధమైన పరలోకంలో ఉంటాడు 1, పరిశుద్ధమైన మందిరంలో ఉంటాడు 2, పరిశుద్ధమైన హృదయంలో ఉంటాడు 3. అర్థమైందా? ఈ 3 చోట్ల ఒకేసారి ఆయన ఉండడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. అయితే ఇప్పుడు నేను అంటాను, హృదయంలో ఎవరు ఉండాలి? ఇప్పుడు లోకంలో ఉన్నవానికంటే అప్పుడు అర్థం ఏంటి? మీ హృదయంలో ఉన్నవాడు గొప్పోడా కాదా? గొప్పోడు అనే మాట నాకు ఇంకా అర్థం కాలేదు. తెలుగు బైబిల్లోనే ఉంది గొప్పోడు అని. అంటే ఇదే పదం ఇంచుమించుగా బయట మనుషులకు కూడా వాడుకుంటారు. ఇది కాదబ్బా, దీని మీద నేను చాలా బాధపడతా ఉంటాను. అక్కడ ఏదో ఒరిజినల్గా ఉండాల్సిన పదం ఇంకా గొప్పది అని అనుకుంటా. ఎందుకంటే ఆయన అంత గొప్పోడు. ఆయనతో ఎవడు పోటీ పడ్డానికి కుదరదు. ఏ కాలానికి తనలాగా ఎవడో ఉండడు. ఇప్పుడు సరాసరి ఆయన మనలో ఉంటే, ఇక వినండి సార్, ఆయన మనలో ఉంటే, మళ్ళీ చెప్తున్నా, ఆయన మనలో ఉంటే మనము వేరుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటాము? అప్పుడు మీరు ఆలోచించేయండి. కొంతమందికి కొన్ని రకాలుగా వాళ్ళని మనం మార్చలేమురా బాబు అని అనుకుంటాం కదా. కొందరు అలాగుంటారు, కొందరు ఇంకోలాగుంటారు. కానీ ప్రభువారు గనుక మన లోపలికి వస్తే మీరు చూడండి బైబిల్ వాక్యాల్లో 19వ అధ్యాయం 5-6 వచనాలు లూకాసు వార్తలు చదివితే జక్కయ్య ఇంటికి యేసు ప్రభు రావడం వలన జక్కయ్య ఎంతో సంతోషించెను అని రాశాడు. అంటే యేసయ్య మన ఇంట్లోకి వచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇలాంటి వచనాలు తెలియదని కాదు, నేనేదో గబగబా చెప్పేస్తున్నాను కాదు. నాకు 1 అవరే కదా ఇచ్చారు. ఈ 1 అవర్లో వెళ్ళాలి మెసేజ్. కొంచెం ఇంట్రడక్షన్ పాయింట్స్ అర్థమైతే అప్పుడు పాయింట్స్కి వెళదాం. ఒక్క మాట నేను చెప్తున్నాను. ఏమండి మార్కు సువార్తలో ఏముందమ్మా? ఒకసారి చదువుతారా? ఊరికే ఆ చిన్న పాయింట్స్ అవి. అందులో 3వ అధ్యాయం 1వ వచనం చదువుతారా అమ్మా? దేవునికి సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. ఎక్కడున్నాడమ్మా? సమాజ మందిరంలో ఎవడున్నాడు? సమాజ మందిరంలో ఎవరున్నారు? ఊచ చెయ్యి గలవాడు. మందిరంలోకి వచ్చేటప్పటికి అతను చూడగా ఇదేంట్రా బాబు దిష్టి బొమ్మలోకి ఇలా ఉన్నాడు ఏంట్రా అంటే అడు అలాగ ఉన్నాడు. సరే 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడేమంటున్నాడు? అక్కడ చదవమ్మా. కొన్ని దినములైన తర్వాత ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? ఇంట. చూడండి అమ్మా, మందిరంలోకి వచ్చినా ఆయన మందిరంలోకి వచ్చాడు లేదో అక్కడ వేరే వాళ్ళు కనిపించారు. అలాగే ఎక్కడ చూస్తేనేమో ఆయన ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. కానీ నేను అంటాను, యేసు ప్రభు ఎప్పుడైతే మన ఇంట్లోకి వచ్చినా, మందిరంలోకి వచ్చినా, మన గుండెలోకి వచ్చినా జీవితం అంతా మారిపోద్దని నేను అంటాను. ఆయన రాకపోతే మన బతుకు బాగోదు. మీరేమన్నా అనుకోండి. ఏమండి చాలామంది ఏమనుకుంటారంటే, మేము ప్రభువులోకి వచ్చాం కాబట్టి అవి సంపాదించుకుంటాకి, ఇవి సంపాదించుకోవడానికి, అవి పోగు చేసుకోవడానికి, ఇవి పోగు చేసుకోవడానికి అని అంటారు కదా. నేను ముందే చెప్తున్నా, ఎందుకు అని అంటే అవన్నీ ఉంటే ఉండుగాక, ఉండకపోయినా దేవుని బిడ్డలుగా బ్రతికే వాళ్ళు కావాలి.
అట్లా ఎంతమంది ఉంటారు ఇప్పుడు? అట్లా ఉండడం చాలా కష్టం కదా. అంటే ఇప్పుడు 3వ అధ్యాయం 15 దగ్గర నుంచి మనం వెళ్ళాం. దానియేలు గ్రంథంలో షడ్రకు మేషకు సవాలుగా చెప్తున్నారు, అయ్యా మీరు మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా కూడా మేమేమి మీకు సరెండర్ అవ్వం, మేము ఇప్పటికి కూడా దేవుని తరపునే ఉంటామన్నారు. అంత ధైర్యమారా మీకు? నా చేతిలోంచి మీ దేవుడు వచ్చి విడిపెత్తాడా, అదేదో చూద్దామని చెప్పి ఏంట్రా ఇతరులు అగ్గిలో అన్నారు. ఏమీ లెక్క చేయలే. కానీ రాజుగారు కళ్ళు తెరిపించేసాడు దేవుడు. ఏది? అక్కడ ఆల్రెడీ ఎవరున్నారు? అక్కడ వీళ్ళ ముగ్గురికి సంబంధమైన దేవుడు అక్కడికి వచ్చాడు. తీరా బయటికి తీసుకొస్తే ముగ్గురు వచ్చారు కానీ నలుగురు రాలే. అప్పుడు 4గోవాడు ఎక్కడున్నాడంటే వీళ్ళ ముగ్గురులోకి వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ మీకు చూడండి సార్, ఇప్పుడు సైతాను లోకంలో ఉంది అని అనగానే చిన్న పాయింట్, వాక్యం లోపలికి వెళ్ళడానికి ముందుగా బైబిల్లో మీరు ఎక్కువ చూడగలిగితే ఇప్పుడు యోబు గారి మీద సైతాను ఒక రకమైన కళ్ళు వేసుకొని ఉంది. కానీ ఎట్లాంటి చూపు అంటే, బాబోయ్ ఏరియా అంతా ఇతనే సొంతం అయిపోతుంది, బాబోయ్. ఇప్పుడు మన లార్డ్స్ గ్రేస్ చర్చ్ మీద ఏడిసే వాళ్ళు ఉంటారబ్బా. వాళ్ళు ఉండాలి, మనకు అన్నం దొరుకుద్ది. వాళ్ళు ఉండకపోతే మనకు దమ్ము తెలియదు. ఉండాలి, శత్రువులు ఉండాలి. మీరు చూడండి, యోబు గారి మీద నేను బాగా చదివాక నాకు అర్థమైంది ఏంటంటే, యోబు గారి మీద సైతానికి నచ్చంది ఏంటి చెప్పండి? వాడు లోకంలో ఉన్నాడు, అదే లోకంలో దేవుని మనిషిగా ఉన్నాడు. ఎవరు? యోబు గారు. అప్పుడు ఏంటబ్బా సైతానికి నచ్చంది ఏంటి చెప్పండి? ఎవరు చెప్పండి అమ్మ? ఎవరు? యథార్థం. మీరు భయభక్తి. ఇంకా అమ్మ మీ భలే పాయింట్స్. వీళ్ళిద్దరూ చెప్పింది కరెక్టే. యథార్థంగా ఉండేవాడు, న్యాయవంతుడిగా ఉండేవాడు, ఇంకా అలాగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండేవాడు. ఇంత భయభక్తులు కలిగి ఉన్న ఈ మనిషిని దేవుల్లో నుంచి లాగేసేయాలి, అందుకని లోకంలో ఉన్నాడు. అప్పుడు దేవుల్లో నుంచి లాగేయాలంటే సార్ ఆయనకి ఆస్తులు ఇంత అంత కాదు, ఆ తూర్పు దేశాలలోనే యోబు ఎంత ధనవంతుడు, గొప్పవాడు లేడు రాడు కూడా. అది అప్పుడు సైతాన్ అక్కడక్కడ తిరుగుతుంటే దేవుడు చూసి ఏట్రా ఇక్కడే తిరుగుతున్నావు, హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నట్టుగా, ఏంటి అసలు విషయం, అస్తమానం ఇక్కడే తిరుగుతున్నావు అని అంటే, అబ్బాయి ఏం లేదు ప్రభువా, ఏం లేదు అంటున్నాడు. ఏమి లేదు అంటున్నాడు కానీ ఏదో ఉంది. మళ్ళీ ఒకసారి చూశాడు ఆయన, మళ్ళీ ఒకసారిగా పద్దాక నువ్వు ఈ ఏరియాలో తిరుగుతున్నా, రీజన్ ఏమిటి అంటే, అదే యోబు మీ మనిషి ఉన్నాడు కదా, అంత భక్తిపరుడు అంటావు, అంత న్యాయవంతుడు అంటావు, అంత యథార్థవంతుడు అంటావు, అంత అలా ఉండడానికి కారణం కంచేసావు కదా అతనికి, కొంచెం ఆ కంచెలా తీసి చూడు, ఆ తర్వాత నిన్ను వదిలేపోతే చూద్ది కానీ అన్నాడట. అంటే లోకంలో ఉండేవాడు ఏం చేస్తాడో తెలుసా? మనిషిని దేవుళ్ళలో ఉండనేవాడు. అర్థమైందమ్మా? మనిషిని ఎందులో ఉండనేవాడు? ఇప్పుడు ఏవే విషయాల్లో మనం దూరం అయిపోతున్నామో ఒక్కసారి ఎందుకైనా మంచిది ఆలోచన చేయొచ్చుగా. అప్పుడు సైతాన్ అలాగనగానే, నువ్వు అలాగే అనుకుంటున్నావా, అంతలా అనుకుంటున్నావా, సరే నేను నీకు అన్నట్టుగానే కంచి తీస్తా, సరే ఏం చేస్తావు చెయ్యి అంటే, ఏముందండి బాబు మరీ లెక్క వేసుకుంటావు, 4 రోజుల్లోనే ఏమైపోయింది, పిల్లలు ఒకేసారి చచ్చిపోయారు, ఇల్లు ఒకేసారి కూలిపోయింది. ఏమండి ఇంకొకటా రెండోసారి అన్నీ అయిపోయాక మీరు బైబిల్లో చూస్తేనండి ఇతనికి ఇన్ని జరిగాక కూడా చాలా సింపుల్గా నిలబడి దేవుడు ఇస్తాడు, అవసరమైతే దేవుడు తీసుకుంటాడు, ఆయనకి మహిమ కలుగురు కాకంటే గోపు మీద కొట్టినట్లేదా సైతాన్ని, ఎలా కొడితే ఎలాగుందో అలాగైపోయింది. అయ్యి బాబో ఇదేంటి, ఇవన్నీ పోయాక కూడా దేవుడిని వదలనట్టున్నాడు ఇతను అని. అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చాడు, ఇంకొకసారి నాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా, ఈసారి నేను చూపిస్తాను అని అంటే, అప్పుడు ప్రభు అలాగంటావా అంటే, ఇప్పుడు వరకు నువ్వు చేసావు, ట్రై చేసావు, మరి ఆయన నిన్ను ఏది నీ మాటకి అన్నట్టుగా అతను నన్ను వదిలేయలేదు, నన్ను విడిచిపెట్టలేదు అని అనగానే దేవుడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు. ఇవ్వగానే ఇప్పుడు చూడండి అతని శరీరం మీద కూడా ఏం చేశాడట, ఏమండి శరీరం మీద కూడా కురుపులు వచ్చేసి, ఏమండి ఇవన్నీ మీరు చూస్తే ఒక్కొక్క మాట నేను ఇలాగ అన్నానని కాదు కానమ్మా, యోబు గారికి వచ్చిన కష్టాలు ఎప్పుడూ మనకు రాకూడదు. అలా మీలో ఎప్పుడైనా సరదాగా కూడా యోబు గారికి వచ్చిన కష్టాలు నాకు వచ్చినాయని ఇలాగ అనకండి. యేసయ్య ఒకవేళ ఆమెను అన్నారంటే అయిపోయిందాక మన పని, బయటికి రాలేం, అది ఆయనకు మాత్రమే వచ్చింది అంతే.
దేవుడు మనలను అలాంటివి రాకూడదని చెప్పి ఆ రోజుల్లో కూడా నా మనిషిగా ఆయన ఎలా బ్రతికాడో. అప్పుడు చూడండి సార్, పొలాలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, పిల్లలు పోయారు, అన్నీ పోయినాయి. ఏమంటే ఆయన దేవుడిని వదలటలేదు అంటే ఏంటి, అక్కడ వదలటలేదంటే స్టిల్ ఇంకా యథార్థత ఉంది, ఇంకేముంది, న్యాయం ఉంది, ఇంకేముంది, ఏమండి ఆ భక్తి ఉంది. ఈ మూడే ఈయనలో ఉన్నాయి. ఈ మూడు తీసేయాలని ఎంత ట్రై చేశాడో సైతాను, అంత గట్టిగా. మీరు 1వ అధ్యాయం 21 నుంచి చూస్తే అందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. నేను ఈ వాక్యానికి అనుకూలంగా 1-2 పాయింట్లు చదవండి అమ్మా, ఎందుకైనా మంచిది. ఒక్కసారి దేవునికి మహిమ కలుగును గాక. 1వ అధ్యాయం 21-22 వచనం ఏమన్నాడు అక్కడ? దిగబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. అమ్మా ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఏముంటదంటే, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అమ్మా మనకు ఇప్పుడు మనం ఏమన్నా ఆయన తీసేసుకున్నాడు అనుకో ఏం చేస్తాం, మనం గిలగిల కొట్టేసుకోము. ఏమండి ఎంత బాధపడు, దేవుడు ఇచ్చి అట్టా చేశాడు, ఇట్టా చేశాడు, ఏడవం మనం. ఏమోనబ్బా, నాకైతే మాత్రం యోబు గారికి ఉన్న ప్రత్యేకత ఏదో ప్రత్యేకత. సరే, ఇప్పుడు 7వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతారా? అదే యోబు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం ఏమి రాశాడు అక్కడ? దేవునికి దేహము పురుగులతోను. అమ్మమ్మ ఏమైందమ్మా? పురుగులతోను, అతని దేహం అంతా పురుగులతోను మంటి పిల్లలతోను కప్పబడి ఉన్నది. ఏమైందమ్మా? ఎలాగ ఉన్నదట? పురుగులతో ఉన్నదట. అప్పుడు ఏమైందంటే యోబు గారి దగ్గరికి నెమ్మదిగా మనుషులు కొంతమంది వచ్చారు. సార్ ఇక ఇంట్లో ఉండొద్దు సార్, ఇంట్లో ఎవరు తిరగలేకపోతున్నాం అంటున్నారు. సరే ఏం చేయమంటారు మరి నన్ను అంటే, ఏం లేదు, ఇలాంటి బలహీనత వచ్చినప్పుడు ఎక్కడ కొంచెం దూరంగా వెళ్ళి ఉంటే మంచిదని దూరంగా పెట్టారు. అప్పుడు ఆయన బూడిద కొట్టుకుంటున్నాడట. ఎందుకు? శరీరంలో ఏమొస్తున్నాయి ఇంకా చెప్పొచ్చు, ఒక 9 పాయింట్లు ఉన్నాయి ఒక్క యోబు. కాకపోతే అసలు పాయింట్ ఇప్పుడు వాక్యం ఇది కాదు కదా, ఆయన నీలో ఉంటే అనే వాక్యమే మనకు కావాలి. అందుకోసం నేను అంటున్నా, ఈ కురుపులు రసులు గారుతూ పురుగులు వచ్చి ఆ స్థాయి వచ్చేటప్పటికి ఇంకా ఏం చేస్తారంటే, ఇప్పుడు చిక్కుడు పాదుకి ఏదో సంక్రాంతి టైంలోనే ఎప్పుడో ఏం చేస్తారు, చిక్కుడు పాదుల మీద బూడిద కొడతారు. ఎందుకు కొడతారు బూడిద? ఎందుకు కొడతారు బూడిదే? పురుగు పట్టకూడదనే. ఇగో అంటే ఇప్పుడు బహుశా ఈ సిస్టమ్ ఈయనే తెచ్చాడు అనుకుంటా. రోగం వస్తే మందు దొరకకపోతే బూడిద కొట్టుకోండి అన్నట్టుగా మట్టి బూడిద కొట్టుకుంటున్నాడట. ఆ విధంగా అయిన పురుగులు ఆయనలో కనబడవేమో అని. కానీ రోజులు ఎక్కువైపోయినాయి. వాళ్ళ స్నేహితులు వచ్చారు, ఓ వారం రోజులు అలాగే చూశారటమ్మా. వారం రోజులు అలా చూసి, అబ్బాయి మనిషి ఏం అర్థం కావట్లేదు, ఏదో పెద్ద తేడా ఏముంది అనేసి ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఇవి ఇవన్నీ చూడండి సార్, ఇదంతట్లో కూడా పాయింట్ ఏంటంటే, ఏమండి దెయ్యం లోకంలో ఉంది, దెయ్యం లోకంలో ఉంది. అది కనుక మనిషిని పడితే కనుక తెలుగు బైబిల్లో ఎట్లా ఉంటుందంటే, ఏమండి వాడు గనుక పట్టాడు అంటే అదొక రకం. పట్టాడు తెలుగు పదమే, పట్టాడు, పట్టుకున్నాడు అని అంటే అది వేరే. పీడిస్తున్నాడు అది కూడా మీరు ఎక్కడ 10వ అధ్యాయం 38లో యోహాను అపోస్తుల కార్యాల్లో చదువుతాం. పీడిస్తున్నాడు అది కూడా చాలా కష్టమైన మాట. లూకాసు వార్త 13వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చదివితే ఇదిగో బలహీన పరిచేవాడు అని కూడా రాసి ఉంది. పట్టేవాడాడే. ఏమంటే ఇది కాక ఎన్నో ఉన్నాయి వాడి చెత్త పనులు. అందుచేత ఇప్పుడు నేను అంటాను, యోబు ఇలాగయ్యాక ఆఖరిగా కొన్ని నెలలు అయ్యాక కొన్నిసార్లు ఏం చేయలేక వాళ్ళ భార్య గారు వచ్చి ఏమందో తెలుసా, ఇప్పటికైనా ఆ దేవుడిని వదిలేయవచ్చు కదా. ఏమంటుందండి అంటే, ఇప్పుడు సైతాన్ అసలు వచ్చింది ఎందుకు వచ్చింది? దేవుడి దగ్గర నుంచి అతను బయటకు వచ్చేయాలి, అదే కదా పాయింట్ అంతా అదే. కాకపోతే ఆయన ఏంటంటే ఈ ఆస్తులు అంతస్తులు హోదా ఇవన్నీ ఉంటే ఉండిగాక ఉండకపోయినా పోనే, వీటికన్నా నాకు ముఖ్యం ఏంటంటే దేవుని పట్ల భక్తి, దేవుని పట్ల ప్రార్థన, దేవుని పట్ల. అమ్మ పాస్టర్ గారు వాళ్ళు మరీ చీప్గా వాక్యం చెప్తున్నారని అనుకోకూడదు. పాస్టర్ గారు వాళ్ళు వచ్చి ఈ రోజు వచ్చిన వాక్యం మళ్ళీ రావాలంటే వస్తుందా? రాదు సార్, మీకు అర్థం కాదు, రాదు. ప్రభు దగ్గర ఎంత తండుకులాడితే ఆయన ఈ మంచి సమయాన్ని ఆయన ప్రాప్తించకపోతే వాక్యాలు రావు. అప్పుడు యోబు అట్లా చూశాడు. సైతాన్ ఇప్పుడు దాకా దేవుణ్ణి వదిలేయాలనే ట్రై చేశాడు, ఇన్ని పోయినా నేను దేవుణ్ణి వదలలేదంటే ఏంది అలా మాట్లాడుతున్నా మూర్ఖురాల్లాగా అని ఆవిడని ఏదో కొంచెం అంటే ప్రేమ లేక తిట్టాడని అనుకోకండి. అబ్బా
చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. యోబు గారి భార్య మీద చెడు మాట్లాడడానికి ఎవరికి రైట్స్ ఉండవు, ఎందుకంటే అంత మంచి ఆవిడ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అతని స్థితి చూడలేక బతకడం కంటే చచ్చిపోతాడు ఇంకా అని అనేసి ఏమంటుందంటే, ఈ టైంలో ఎందుకయ్యా దేవుణ్ణి వదిలేయవచ్చు కదా. అందరి బాధ ఇప్పుడు ఏంటంటే, మనం ఏమన్నా ప్రభులోకి రాగానే మీరు దిగిపోయారా, దేవుడి లోపలికి వెళ్ళిపోయారా, ఏంటో ఆడి బావుసం మీద ఎత్తుకొచ్చినట్టుగానే. ఏంటి యేసు ప్రభువుని అంగీకరిస్తే ఆడికేం పోయిందండి? ఏమంటే తాగుబోతుడు మారాడంటే ఆడు సంతోషించట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మరి బాటిల్ కొనేవాళ్ళు కావాలి, ప్రభుత్వానికి డబ్బులు రావాలి కదా. అలాగే పేరుకి మనం భార్యాభర్తలు తాగి కొట్టుకొని చస్తా ఉంటే అదొక రకమైన కేసు పెడతారు. కానీ అరే వీడు తాగడానికి కారణం వాడు అమ్మిన బాటిల్ అని చెప్పి వాడి మీద ఎవరైనా పడతారా? పడరు. ఏమో ఇలా జరుగుతున్నాయి. ఎందుకో ఏంటో దీని మీద ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు ఆలోచన చేస్తే అప్పుడు తెలుస్తుందేమో. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను, యోబు గారిని సైతాన్ ఎంత ట్రై చేసినా యోబు దేవుణ్ణి వదలలేదు. వాళ్ళ భార్య గారు కూడా చాలా ట్రై చేసింది. ఆయన అప్పటికి కూడా ఏమన్నాడు, 27:5 వచనంలో ఏమంటాడు చూసారా? ఏమంటాడు యోబు గ్రంథంలో? నేను మీరు చెప్పేది ఎంత చెప్పినా ఏమన్నాడమ్మా? 27:5 వచనంలో ఒకసారి అది చదవండి. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రం ఒప్పుకోను. మరణమగు వరకు. ఎంతవరకు అమ్మా? మరణమగు వరకు. అందరూ చెప్పాలబ్బా, మరణమగు వరకు నేనెంత మాత్రమును ఎంత మాత్రం అంటే ఇప్పుడు ఇది ఏమంటున్నాడమ్మా? మీరేమో వదిలేయమంటున్నారు, నేనేమో వదలను అంటున్నా. అదేటబ్బా అంటే మేమందరూ నీ శ్రేయస్సు కోరి చెప్తున్నాం, వదిలేసాయి దేవుణ్ణి వదిలేసాయి. ఏదట గర్వపస ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? వచ్చేసేయాలి. వచ్చి ఏం చేస్తారయ్యా? నేను దేవుళ్ళకి వచ్చాక కాడి మీద చేయి పెట్టాక మళ్ళీ వెనక చూచేవాడు వాడు శాపగ్రస్తుడని రాసింది. ఇది తెలియట్లే. మా వాడు మళ్ళీ వచ్చేసాడంటే నేను అంటాను, మళ్ళీ వెనక్కి వచ్చినట్టు కాడికి మళ్ళీ రోగం రావాలి, అప్పుడు తెలుస్తుంది. అర్థమైందా? నేను రోగంలోంచి బయటకు వచ్చాను, చావులోంచి బయటకు వచ్చాను, ఇప్పుడు నేను వెనక్కి వెళితే ఆ ఆశీర్వాదాలు ఎక్కడ పనిచేస్తాయి? అందుకోసమే నేను అంటున్నా, బాగా చెప్తున్నాను ఏంటంటే, ఇక ఇంతమంది ట్రై చేసిన తర్వాత కూడా యోబు నేను ఇంకను దేవుని వదలను అని అనగానే, బాబు నీకు దండం, మేము వెళ్తున్నాం అని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయింది. సైతాన్ గారు ఇప్పుడు రావట్లేదు. 2 సార్లు వచ్చాడు కానీ ఏంటి ఈ మధ్యలో ఆడు దిగట్లేదు. అక్కడ ఏట్రా ఎందుకు రావట్లేదంటే అర్థమైపోయింది, నిన్ను నమ్మిన వాళ్ళు ఎలాగుంటారో నాకు తెలిసిపోయింది, నీతో పాటు ఉండే వాళ్ళు ఎలాగుంటారో నాకు తెలిసిపోయింది. ఎందుకంటే యోబు బతికినంత వరకునట తన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాడట. దేవునికి స్తోత్రం. చాలా ప్రత్యేకమైనదే ఉంది. కానీ అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నాన్న నా కోసం ఎంత ధైర్యంగా నువ్వు నిలబడ్డావు కాబట్టి మళ్ళీ నీకు ఇప్పుడు ఏమిస్తున్నాను? 10 మంది పిల్లల్ని ఇచ్చాడా? ఆస్తులు వచ్చినాయా? ఆడు ఎవడో కానీ 5 ఎకరాలు కొట్టేశాడు. ఎవరిదే? యోబు గారిది. ఇప్పుడు ఆడు 10 ఎకరాలు డాక్యుమెంట్ రాసుకొని వస్తున్నాడు. సార్ నేను ఇవ్వక తప్పట్లేదు, ఎందుకంటే అప్పుడు మీరు ఏదో చచ్చిపోతున్నారని అనుకుని నేను కబ్జా చేశాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అది తీసుకున్న రోజు నుంచి నాకు మంచిగానే లేదు అని వాడు ఏం చేశాడు? 5కి ఇంకో 5 ఎకరాలు ఏమంటే రింగులు తెచ్చారట. రింగులు అని కూడా రాసి ఉంది. బంగారం అంటే రింగులు అంటే నీదొక 5 గ్రాములు, ఇంకొకరితో 10 గ్రాములు, అది కాదండి, కడియాలు లాంటి. అమ్మా క్రైస్తవ బిడ్డల దగ్గర బంగారం ఉండొచ్చా ఉండకూడదా అనగానే ఇంచుమించుగా అందరూ ఏమంటారంటే ఉండకూడదు అంటారు. కానీ నేను అంటాను, మీ దగ్గర ఉండాలి, విలువైనవి నీతిమంతుల ఇళ్లల్లో ఉండాలి. అర్థమైందా? చాలా పెద్దోళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు వాళ్ళు చాలా పైకి వచ్చాక వాడి కారు చూస్తే ₹1,00,00,000 ఉంటుంది. ఆడేమంటాడు తెలుసా? మన దగ్గరకు వచ్చి బంగారం వేసుకోకూడదండి, నువ్వు వేసుకున్న షర్ట్ ఖరీదు ఎంతయ్యా? కట్టుకున్న ఒక్కొక్కటి చెప్పాలంటే లక్షలు ₹1,000 వాళ్ళు ఉంటారు. ఏం ఎరగనట్టుగా నువ్వు మాత్రం పైకి రాకూడదు, కానీ బైబిల్ ఏమంటుందంటే నువ్వు పైకి రావాలి, ఆస్తులు ఉండాలి, పొలాలు ఉండాలి, ఏమంటే ఖరీదైన వస్త్రాలు ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా రిచ్గా ఉండాలి. బయట వాళ్ళ దగ్గర ఏమీ తీసిపోకూడదు. అర్థమైందా? బైబిల్లో అలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి కనుక ఎవరు మనల్ని ప్రభువుని వదిలేయని అన్నా కూడా ప్రభువుని గట్టిగా పట్టుకునే యోబులాగా ఉండి తీరాలి. ఎందుకంటే లోకంలో వాడు ఉండి బైబిల్ వాక్యాలు 13వ అధ్యాయం 19వ వచనం మత్తయి సువార్తలు చదివితే వాడట ఏమండి మనిషి లోపలికి వస్తే వాడికి ఏం కావాలో తెలుసా? మనిషి లోపల హృదయం కావాలి. సైతానికి ఏం కావాలి? హృదయం కావాలి. అంటే ఇప్పుడు అక్కడ రాసింది ఏముందమ్మా? 13-19 వచనం మత్తయి సువార్త ఏం రాశాడు అక్కడ? ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో ఎక్కడ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని పోవును. ఏం చేస్తాడటమ్మా?
అంటే ఇప్పుడు సైతాన్ లోకంలో ఉన్నాడు అనుకో, వాడు చేసేది ఏంటంటే దేవుని పిల్లల్ని పాడు చేయడం, దేవుని పిల్లల మీద లేనిపోయి చేయాలి, ఏదేదో మీరు 8-12 కూడా చదవాలి. ఏది లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుతారా? 8-12 వచనం ఏం రాశాడు అక్కడ? త్రోవ పక్కన నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి హృదయంలో నుండి ఏం చేస్తున్నాడమ్మా? వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడట. మీరు బాగా గమనించండి. అప్పుడు మనిషి లోపల దేవుడు ఎలాగుంటాడంటే వాక్య రూపంలో ఉంటాడు. ఎలా ఉంటాడు చెప్పండి? వాక్యం అంటే ఏంటో తెలుసమ్మా? వాక్యం మీద ఎప్పుడైనా దమ్మున్నట్టుగా మీరు ఆ వాక్యం మీద విరుచుకుపడాల్సిందే. అంత ప్రత్యేకతలు ఉంటాయి. ఈ వాక్యానికి ఉన్న దమ్ము, ఈ వాక్యానికి ఉన్న బలం ఇంత అంత కాదు. లూకాసు వార్త 24:35 వచనం చదివితే గనక రాసిన మాట ఏంటంటే, ఆకాశము భూమి గతించిన ఏది గతించదు? నా మాటల్లో ఒక్క పొల్లు కూడా. అసలు ఆ మాట చెప్తా ఉంటే మీరు బైబిల్లో 119వ కీర్తన 89వ వచనం చదివితే ఈ వాక్యం ఇప్పటి వరకు ఉండేది కాదు, తరాలు ఎప్పుడూ ఉంటుందట. ఆకాశమందు దీన్ని స్థిరపరిచేసాడట. అప్పుడు దేవుని వాక్యం మనలో ఉంటేనండి, ఆ వాక్యము ద్వారా ప్రభువు మనలో ఉన్నట్టే. 8వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్తలో చదివిన, 8వ అధ్యాయం 17వ వచనం చదివిన మత్తయి సువార్తలో అక్కడ లేఖనాల ప్రకారంగా యేసు ప్రభు వారు లోకానికి వచ్చారు. ఆయన మాట చేత అన్నీ ఆయన చెయ్యగలిగాడు అన్నారు. అప్పుడు తెలుగు బైబిల్లో మాట అన్నారు. మాట అనగానే అది వాక్యమే. అర్థమైందండి? లేఖనం అని వచ్చిందికో అది కూడా వాక్యమే. అక్కడ అంటే ఇవన్నీ మనకు ఎలాగుంటాయంటే మాట వేరే కదా అని అనుకున్నారు, కానీ మాట అంటేనే వాక్యం. ఆయన మాట సెలవివ్వగా 33:9 వచనం కీర్తనలో మనం చదివితే ఏమంటాడో అలాగ అక్కడ వర్క్ అవుతుందట. అదండి ఆయనలో ఉన్న మాట. అందుచేత 7వ అధ్యాయం మీరు ఎక్కడ 34వ వచనం మార్కు సువార్తలో చదివితే ఆయన ఎఫ్ఫాతా అని అన్నాడట. ఎఫ్ఫాతా అనే మాటకు అర్థం ఏంటంటే అప్పటికే తెరవబడాలి. చూడండి సార్ ఎలా ఉంటాయి. ఆయన మాటల్లో శక్తి ఉంది, ఆయన మాటల్లో బలం ఉంది. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనంలో చదివితే ఆయన మాటలు ఎన్నున్నా కూడా అవన్నీ దయగలిగిన మాటలని రాశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం చదివితే ఏమంటే అక్కడ ఏం రాశాడో తెలుసా? నిత్య జీవపు మాటలు గలవాడు నువ్వే. అప్పుడు ఈ వాక్యం రూపంలో ఆయన నీలో, నాలో, మనందరిలో, శరీరంలో, ప్రాణములో, ఆత్మలో, ఎముకలలో, మూల్గులలో ఏమంటే నేను అంటున్నా మన వ్యవస్థ అంతటిలో కూడా ఆయన అలుముకొని ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కన్నా ఎవరు చెప్పండి. ఇప్పుడు ఈయన చెప్పాలబ్బా ఎంత గొప్పడో నువ్వు ఇప్పుడు అంచనా వెయ్యబ్బా. ఇంటికి వెళ్ళాక మామూలుగా కూర్చోవద్దు, ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి దీని మీద రీసెర్చ్ చేయి. ఎందుకు ఇంత గొప్పవాడు నీలో ఉన్నాడు అని అనగానే నీలో ఆయన ఉంటే వెలుగు ఉంటుంది. అయితే బైబిల్ వాక్యాలు ఇది కూడా మనం చదవాలి. ఏది? యోహాను సువార్త 1వ అధ్యాయం సార్ అక్కడ 4వ వచనం 5వ వచనం ఒకసారి చదువుతారా? ఏమని రాశాడు అక్కడ? దేవుని వాక్యాలు ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఏముందమ్మా? వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉండెను. కానీ చీకటి దానిని గ్రహించలేదు. చూసారా ఎంత అలాగా? ఇప్పుడు ఆయన మనలో ఏమై ఉన్నాడట? వెలుగై ఉన్నాడట. మనలో ఎలాగున్నాడు? ఇప్పుడు వెలుగు అని అనగానే వెలుగుకి చీకటికి పొత్తు ఉండదు. అది మనం ఆదికాండం 1వ అధ్యాయంలోనే చదువుతా. ఆ రెండిటిని కలిసేటట్టుగా దేవుడు పెట్టలేదు, మిక్స్ అయ్యేటట్టుగా పెట్టలే. అంచేత చీకటి వేరే, వెలుగు వేరే. బైబిల్ వాక్యాల్లో 1వ యోహాను పత్రిక ఇక్కడే మనం చదువుతూ ఉంటాం. 1వ యోహాను పత్రిక ఏమండి 5వ వచనం అనుకుంటున్నాను. 1వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాస్తున్నాడు? ఎంత చక్కగా రాశాడు చూడండి అమ్మా. చాలా చక్కటి. ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము ఏంటమ్మా? ఎంత మాత్రమా చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు మనలో ఉంటే గనక నేను అనేది ఏంటంటే కొన్ని రోజులు అంటే ఇక్కడ మందిరంలో ఉన్నప్పుడు అబ్బో ఎంత ఒలకపోసే భక్తో, బయటికి వెళ్ళగానే అమ్మ ఎంత గయ్యాలతనంగా ఉంటావని నేను అనుకోలేదు బాబోయ్. మీరు ఇలాగ అవుతారని ఇలాంటి వాళ్ళని అనుకోలేదు. మీకు ఇంకో కోణం కూడా ఉందంటే వేరే కోణం సంగతే నాకు వద్దు. నువ్వు ఎక్కడున్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా
అచ్చుగుద్దినట్టుగా యేసయ్య మనిషిగా ఉండాలి. అందుకోసమే దేవుడి వాక్యాలు ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రాసింది అదే. ఆయన తన ముద్ర మనకేసాడట. ఆ ముద్ర చూడగానే ఇతను దేవుని మనిషి అని తెలియాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోపంగా ఉండేవాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? కోపం ఎవరికి లేదా? ఓకే, అలాగైతే మంచివాళ్ళు. మరి నవ్వండి, అంత సీరియస్గా చూస్తే నాకు భయం వేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. చాలా మంచి దేవుడమ్మా. మన లోపల ఆయన చొచ్చుకొని ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు. నాకైతే మాత్రం ఈ వాక్యాలు చదువుతూ ఉంటే లోకంలో వాడు ఉన్నాడు. అమ్మా మీకు ఇప్పుడు పాయింట్ లోపలికి వెళదాం. ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ పాయింట్స్ అనుకోండి. ఇప్పుడు ఎంత టైం ఉందో కొంచెం చెప్పేసే బాబు, కరెక్ట్ టైం నేను ఆపేస్తా, ఎంత దూరం వెళ్తే అంత దూరం. ఇప్పుడు సైతాను లోకంలో ఉండి మీరు చూడండి అమ్మ, మొట్టమొదటి నుంచి వాడు మనిషి లోపల ఎంటర్ అవ్వాలని వాడికి ప్లాను. కానీ వాడికి ఏం కావాలంటే మనిషి హృదయం కావాలి. దేవునికి ఏం కావాలి? హృదయమే కావాలి. ఇప్పుడు హృదయంలో దేవుడు ఉన్నాడా, దెయ్యం ఉందా అనే సంగతి ఒకటి తెలియాలి. రీజన్ ఏంటంటే దెయ్యం ఉంటే వాళ్ళు వేరుగా ఉంటారు, దేవుడు ఉంటే వాళ్ళు వేరుగా ఉంటారు. ఇది మాత్రం మనం గుర్తించట్లేదు అనుకో, అప్పుడు మనల్ని బయట ఈజీగా గుర్తుపెట్టేస్తారు. చూడండి, ఏదైనా తోటలోకి అమ్మ సైతాను వెళ్ళాడు. వెళ్ళగానే అవ్వమ్మ చచ్చిందా బతికిందా చెప్పండి? మీరు ఈ పండు తినిన దినమున మీరేమవుతారు? బతుకుతారన్నదా? మరి అలా చెప్తారేంటి? ఎలాగా? చచ్చిపోతావు అన్నాడు. వాళ్ళు చచ్చిపోయారు, ఆత్మ సంబంధమైన రీతిలో చచ్చిపోయారు. దేవుని యొక్క మర్మములు వాళ్ళకి ఇంకా అందలే. ఇంకా బైబిల్లో చూడాలి కానీ వాళ్ళు చచ్చారు అనడానికి ఏ ప్రత్యక్షతలు రాలేదు. మళ్ళీ అప్పుడు బతుకున్న రోజుల్లోనే అదే దేవునితో నడిచిన ఎవరో హానోకు అప్పుడప్పుడు ఆదాము గారు ఇలా మీటింగ్లు పెట్టి మీటింగ్లో ఏదైనా మాట్లాడుతుంటే, తాత నువ్వు చెప్పేవన్నీ భలేగా ఉంటాయి తాత, అసలు అవన్నీ విచిత్రంగా ఉంటాయి, దేవుడనే ఆయన ఉన్నాడా, నీకు మాత్రం కనిపించాడా, నీతో మాట్లాడా? అవునా, మరి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ దేవుడు ఎందుకు మనతో మాట్లాడటలేదు అని అడిగేవాడు. అడగగానే ఆదాము కళ్ళంట ఎర్రగా అయిపోయి ఏడుస్తూ ఉండేవాడు. వీడు చూసావు నన్ను ఎలాగ అడుగుతున్నాడో. ఒకప్పుడు ఏదైనా తోటలో చట్టపట్టాలు వేసుకు తిరిగాడు. మరి వీడు చేసిన పనికి ఇప్పుడు ఏమైపోయింది? దేవుడు ఇప్పుడు మనిషితో నడవట్లేదు. అప్పుడు ఇవన్నీ ఎన్ని చెప్పినా, తాత నువ్వు ఎంత బాగా చెప్తావో కానీ అన్నీ బాగానే ఉంటాయి కానీ ఆ దేవుడిని నేను చూడాలనుకుంటాను తాత అనేవాడు. ఎవరు? ఆనకు నేను చూడాలనిగా. నువ్వు ఒకవేళ తప్పు చేసావో ఏం చేసావో నాకు తెలియదు కానీ నాకు కనుక ఆ దేవుడికి అనిపిస్తేనా జీవితంలో వదులుతానేమో చూడు అన్నాడు. అని వాళ్ళిద్దరు మాటలు అంటే ఏమరా నాకు తెలియదురా అంటే ముది మనవడు. ఎవరు? హానోకు ముది మనవడు. అరే నాకు తెలియదురా, మళ్ళీ మనుషులతో దేవుడు నడుస్తాడు, వస్తాడు, చూస్తాడని నాకు తెలియదు నాన్న. మేము ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆయన కళ్ళారా చూసేవాళ్ళు. అప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదు, ఇప్పుడు మేము బొగ్గులాగా అయ్యాం. కానీ అప్పుడు దేవదూతలు మా దగ్గరికి వచ్చి చూసినప్పుడు మేము వాళ్ళు ఈక్వల్గా ఉండేవాళ్ళు. మహిమ శరీరం ఉండేది. ఇట్లా అవుతామని మేము అనుకోలే. అంచేత దేవుడు వస్తాడో రాడో తెలియదురా అంటే అనుకునేవాడు. పొలం పనులు చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ దేవుడు ఎలాగ ఉండేవాడు. ఆయన్ని కనుక చూస్తేనా, ఆయన కనుక నా కంట పడితేనా ఆశ అలాగ అనుకుంటూ ఉంటుండే. ఒకసారి ఈయన పనులు గిన్నెలు అన్నీ ఆ రాయి గుట్ట మీద వేసుకోబోతున్నాడు. సరిగ్గా ఆదాం ఎలా చెప్పాడు అలాంటి దేవుడు వచ్చేసాడు అక్కడికి. రాగానే చూశాడు. చూడగానే ఇక మనసు సంతోషం. కానీ మనిషి దేవుడిని చూస్తే బతుకుతాడా అనేది ఒక డౌటు. కానీ ఇతను బతుకున్నాడు. అరే నేను చూశాను, నేను బతికే ఉన్నాను అనుకుంటున్నాడు. అనుకొని సాయంత్రం మీటింగ్ పెట్టాడు. ఇప్పుడు మీటింగ్ పెట్టాక నేను దేవుడిని చూశానమ్మా, మీరు నమ్ముతారో నమ్మరో అని అంటుంటే ఆదాము గారు అవునా కాదా అంటే నేను అవునో కాదు అనుకుంటా ఉండు, నేను ఆయన చూడడం నిజం. ఇక పలానా చోటకు వచ్చాడు, అక్కడ నా పొలం దగ్గర నేను ఆయన చూశాను అనగానే ఇక అందరికీ అర్థమైంది. కానీ హానోకు దేవుణ్ణి చూచాక ప్రతిరోజు ఆయన రావడం 300 సంవత్సరాలట. ఎన్ని సంవత్సరాలు? అన్ని సంవత్సరాలు. అంటే నేను అంటున్నా మనిషి లోపల దేవుడు ఉండాలి. ఎవరు ఉండాలమ్మా? ఇక చూడండి సార్, ఏదైనా తోటలోకి సైతాను గడు ఎంటర్ అయ్యాడు, అవ చచ్చిపోయింది. ఇదే దెయ్యం, ఇదే సైతాను ఏమంటే ఎవరిలోకి వెళ్ళాడో తెలుసా? కయ్యను హేబేల్ లేదా? కయ్యను దగ్గరికి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. మీరు 1వ యోహాను పత్రిక చదివితే వాడు దుష్టుని సంబంధం రాశాడు. ఏమని రాశాడు? కయ్యను ఎవరు అనుకుంటున్నారు? వాడు నిజంగా గొప్పవాడని అనుకోకూడదు.
వాడు దరిద్రమైన క్యారెక్టర్, వాడు దుష్టుని సంబంధి అపవాది పిల్లోడు అన్నట్టుగానే రాసేశారు. అంటే అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, దెయ్యం దూరింది, దెయ్యం దూరడం వల్ల ఏమండి మనిషిని చంపేశాడు. ఎవరిని చంపేశాడు అంటే ఈ దెయ్యం మనిషిలో ఎవరిలో, అంటే నేను తెలుగు బైబిల్ ప్రకారంగా దెయ్యం అన్నాను, కానీ నేను ఇంగ్లీష్ ప్రకారంగా ఏమండి దెయ్యం అనొచ్చు, ఈవిల్ స్పిరిట్ అనొచ్చు, ఏమంటే దురాత్మ అనొచ్చు, లేకపోతే తెలుగు బైబిల్ ప్రకారంగా యోహాను సువార్త 10వ 11వ వచనంలో వాడు హత్యకారుడు అని ఉంది. సైతాన్ గడు ఎవరిలో దూరినా వాళ్ళు చేసేది ఏంటంటే హత్య చేస్తారు, రక్తం ఒలికిస్తారు, వాళ్ళను వీళ్ళు పొడిచేస్తారు, వాళ్ళకో వీళ్ళు కీడు చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా వినండి. అంటే రక్తం ఒలికించిన తర్వాత దేవుడు వదిలేస్తాడని అనుకోకండి, ఎవరిని వదలడు. ఎందుకంటే రక్తానికి ఉన్న ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే దేవుని దగ్గర మొర పెడుతుందట. అర్థమైందా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం చదివితే ఏమండి, హేబేలు కంటే మరి శ్రేష్టమైన యేసు రక్తం నీ కొరకు నా కొరకు ఇప్పటికీ మొరపెడుతుంది అనేది రాశాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఆయన నీ కొరకు ఇప్పటికైనా విజ్ఞాపన చేస్తున్నాడని రాసి ఉంది. అందుచేత నేనేమంటున్నానంటే, చూడు సార్, సైతాను ఎవరిలో దూరినా మొట్టమొదట వాళ్ళు ఎవరో ఒకరికి కీడు చేసేస్తారు, ఒక పాయింట్. రెండవది కొన్ని రోజులు అయ్యాక వాళ్ళు కూడా ఆడికి బానిసలు అయిపోతారు. అంటే బానిసలు అంటే ఏంటంటే వాడు మనిషి లోపలికి వచ్చేవాడికి బతకడు. మళ్ళీ చెప్తున్నాను వినండి అబ్బా. ఒకటి ఇక్కడ మనకేం చదువుతున్నాం, అవ్వ చచ్చిపోయింది, కయ్యను పోయాడు. అర్థమైందా? ఎట్లాగ పోయాడంటే దేశ దిమ్మరగా ఇంట వంట బతకడానికి వాడికి ఛానల్ లేదు. చలో ఎక్కడికైనా పోరా, ఎక్కడికైనా పో అన్నట్టుగా అయిపోయింది. తర్వాత ఇంకెవరిలో దూరాడు వాడు మనిషిలో. అంటే ఆదికాండం 4వ అధ్యాయంలో 5-6 వచనాలు చదివితే వాడు పొంచి ఉంటాడట. వాడు పొంచి ఉండి ఆ మనిషిని ఎవరినైనా సరే క్యాచ్ చేస్తాడు. ఎలాగా? ఏమంటే బైబిల్ వాక్యాల్లో మీకు ఈ విషయాలు చెప్పాలి అనుకుంటాను. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో వాడి దగ్గర ఏమున్నాయో తెలుసా? వాడికి కొన్ని రకాలైన అస్త్రాలు ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి. వాటిని వాడు వినియోగించి ఆ మనిషిని వాడి మనిషిగా తయారు చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఏమేమి ఉన్నాయట వాడి దగ్గర? హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో వాడి దగ్గర శూలం ఉంది. అమ్మా ఏముంది? గాలము వేసి గాలం ఉంది. మానవులందరినీ గుచ్చేసి లాగి ఉన్నాడు. లాగేసి ఉరులు ఒగ్గి ఉరులు ఉన్నాయి. ఇంకా వాడు తన వలలో వారిని కూర్చుకొని, చూడండి అమ్మా, ఉచ్చు ఉంది, వల ఉంది, ఉర్రు ఉంది, ఒగ్గి ఉంది. ఒకటి కాదండి, వాడు ఏం చేస్తాడంట, ఇన్ని లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి. సరే 3వ అధ్యాయం 24వ వచనం ఏది ఇర్మియా గ్రంథం చదివితే గనక వాడు ఏం చేస్తున్నాడు చూడండి సార్. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చదివితే గనక సైతాను ఓ మనిషిలో ఉన్నాడు అనుకో, ఏం చేస్తున్నాడట? చదవండి. అయినను బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును వారి గొర్రెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను ఏం చేస్తున్నాడు చూడండి సార్. వీడు కనుక వచ్చాడంటే ఇగో ఏ మనిషిలో ఉంటాడు అంటే వీడు మనిషిలోకి వచ్చే ఫస్ట్ బాగానే ఉంటుంది. ఫస్ట్ అబ్బా ఏమి ఫేమస్ అయిపోతారో, కానీ వాళ్ళ యొక్క ముగింపు చూస్తే ఆ మనిషిని ఇంచుమించుగా వాడికి బలి తీసుకున్నట్టే తీసేసుకుంటాడు. అది బైబిల్లో ఉన్న విషయమే అది. అందుకే దేవుడు బలిని ఇష్టపడలే. అర్థమైందా? ఇలా ప్రతి వాళ్ళు తప్పు చేయడం, బలి ఇవ్వడం ఇదంతా చాలా ఎక్కువైపోతుందని చెప్పి ఏం చేశాడంటే అసలు బలి అనే మాట తీసేసి ఆ బలి ఏదో నేనే అయిపోతానని ఆయన మన కోసం బలిగా ఏం చేశాడంటే తన ప్రాణము కల్వరిలో ఆకాశమునకు భూమికి మధ్యన గొల్గొతా కొండ మీద ఆయన తన ప్రాణం అంతా కూడా మన కోసం ప్రోక్షించి ఒలకపోసి ఇంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఆయన చెబుతూ వచ్చాడు. చూడండి, సైతాను ఎవరిలోనైనా సరే బలత్కారంగా ఎంటర్ అయిపోతాడు. ఎలాగమ్మా? అందుకే లోకంలో ఉన్నవానికన్నా మనలో అమ్మ నేను ఈ వాక్యం చెప్తూ ఉండగా నేను ఒక విషయాన్ని అడుగుతున్నాను మిమ్మల్ని. సీరియస్గా అనుకోండి, కోపంగా అనుకోండి, రేపనే రోజు నన్ను రాకపోయినా పర్వాలేదు, కానీ అచ్చంగా నువ్వు దేవుని బిడ్డవా కాదా ఈ సంగతి ఒకటి చెప్పండి నాకు. ఎంతమంది దేవుని బిడ్డలుగా ఇలాగనగానే అయ్యి బాబు లార్డ్స్ గ్రేస్ చర్చిలో మీరు ఆ మాట అడగొచ్చా? నేను అడగకపోతే ఎవడు అడగడు. నేను చెప్తున్నా, నువ్వు నిజంగా దేవుని మనిషివా లేదా దెయ్యానికి చెందిన సంబంధమైన వాడువా ఏదో ఒకటి తేలాలిగా.
అటు ఇటు కాకుండా మధ్యలో అమ్మో టైం వస్తేనేమో సైతాన్ని కొన్ని జంతువులతో పోల్చవచ్చు. ఏ జంతువులతో పోలవచ్చు? సైతానికి కొన్ని రకాలైన జంతువులు, అంటే ఆ జంతువులు మరి వాడికే వచ్చాయి. అలాగే సైతాన్ని కొన్ని పురుగులతో కూడా పోల్చవచ్చు. అది వాడికే దేవుడు పెట్టాడు. చూడండి, వాడు ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో ఏమంటే ఘట సర్పం అన్నాడు. ఏది? ఏ సర్పం? వర్షం వస్తే నెత్తి మీద ఇలాగ వచ్చి గొడుగులాగా ఉంటాడని అనుకోకండి, మింగేయడానికి వస్తాడాడు. అంతేగాని ఇది తెలియట్లే. వాడు ఘట సర్పం, వాడు కీడు చేసేవాడు, వాడు హాని చేసేవాడు. వాడికి మీరు దండం పెట్టకూడదట. బైబిల్ వాక్యాల్లో రోమాపత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 23 వచనాలు చదివితే ఏమంటే దేవుడికి ఉండాల్సిన చోటులో వాడు ఎంటర్ అయ్యి వాడు ఏం చేస్తున్నాడంటే, చూడు సార్ వాడు చెడ్డోడు, వాడు దుర్మార్గుడు, వాడంతా కీడు చేసేవాడు లేడు, అయినా మనుషులకి కీడు చేసినా కూడా ఒరే నేను మంచోడిని ఆరాధన చేయంట్రా అంటాడట. ఏమంటాడు? అరే నేను ఎవరిని ఆడు చూడండి సార్, ఆడు ఇంత దుర్మార్గుడై ఉండి ఇన్ని చెత్త లక్షణాలు ఎట్టుకొని అయినా నాకు ఆరాధన కావాలి. యేసు ప్రభు దగ్గరికే వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చదివితే ఏమండి నన్ను నువ్వు గనుక నాకు నమస్కారం చేస్తే, నన్ను ఆరాధన చేస్తే భూమంతా ఇదంతా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. నువ్వు ఇచ్చేదేంట్రా అని చెప్పి ప్రభు ఏమన్నాడంటే, బా వెనకబోయి నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలి? ఆరాధన చేయాలి. ఆయనకు ఒక్కడికి నువ్వు లోపడాలి అనగానే అయ్యి గద్ద మళ్ళీ దరిదప్పులో ఉంటూ ఒట్టు. ఏమండే సైతాను ఎవరిలోకి వచ్చినా ఫస్ట్ వాడు ఎవడో ఒకడికి కీడు చేయడం అలవాటు చేస్తాడు. తర్వాత చివరికి వాడంతటా ఆడే నాశనం అనే గోతులో పడిపోతాడు. బైబిల్లో ఉన్న విషయాలు ఇప్పుడు చెప్తాను. కయ్యూని సంగతి వచ్చింది. ఇంకెవరు వచ్చారు? అవ్వ సంగతి వచ్చింది. ఆకాన్ గారు ఎలా ఉన్నాడట? ఆకాన్ గారిలోకి వెళ్ళాడు. మామూలుగా కాదబ్బోయ్, అక్కడంతా వేరు అడావిడిగా యుద్ధాలు చేస్తుంటే శనిగుట్టోళ్ళగా అక్కడికి వెళ్ళిపోయి కొన్ని బంగారం అవి వాళ్ళ దేశంలో ఉన్నాయి ఎత్తుకొచ్చి ఇంట్లో చూడండి సార్. ఇంట్లో ఇప్పుడు ఇంటోళ్ళందరినీ చచ్చిపోవడానికి కారణం ఆకాన్ అంటే నమ్ముతారా? అమ్మ నా ఎంక చూస్తున్నారా లేదా కోపంగా ఉన్నారా? నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఇంట్లో మగ మనిషి ముందు మర్యాదగా ఉండాలి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా మగ మనిషి అంటే అదేంటండి ఇల్లు అమ్మగారు చూసుకున్నా, అమ్మగారు చూసేది వేరే సంగతి, నువ్వేమయ్యావు నువ్వు చూడాలి ముందు. నీకు ఈ సంగతి చెప్తాను, ఇప్పుడు అర్థం చేసుకోండి. యోబు గారుకి అన్నీ వదిలేసేయాలి అనే సిస్టమ్ వచ్చేసింది. భార్య కూడా అప్పుడు ఏమైందో తెలుసా? దేవుడిని వదిలేసి ఉండాలి, వదిలేసి నువ్వు కూడా వదిలేసే అందే. కానీ యోబు గారు కనుక వదిలేస్తే మళ్ళీ పొలాలు వచ్చాయా? మళ్ళీ ఆస్తులు వచ్చాయా? చెప్పండి అబ్బా. మళ్ళీ అదే పోయిందో మళ్ళీ వస్తాయా? 2 అంతలు ఇచ్చాడా, 3 అంతలు ఇచ్చాడో అవన్నీ తిరిగి రావడానికి అమ్మగారి వల్ల రాలే. మీకు అర్థమవుతుందా? ఇంటి యజమాని ముందు కుదురుగా ఉండాలి. ఇంటి మగ ఆయన ఉంటాడు చూడండి, ఎందుకు పనికిరాని వాళ్ళకు ఉంటే కనుక మర్యాద ఉండదు. ఇంటి మగ ఆయన, ఇంటి ఆయన న్యాయంగా యథార్థంగా అతడు ఎప్పుడైతే ప్రభువుని రోషంగా పట్టుకున్నాడో పరలోకం ద్వారాలు తెరవబడ్డాయి. ఎవడెవడో ఇవ్వలేనోడు కూడా తెచ్చిచ్చాడు, ఎవడెవడో దాచుకునే కూడా తెచ్చిచ్చాడు. ఏంట్రా అంటుంటే ఆ లైన్ చూసి యోబు గారు కంగారు పడ్డాడు. ఏంటంటే అంతమంది వచ్చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళు ఎవరు ఒట్టి చేతులతో రావట్లేదు, దేవునికి ఇవ్వడానికి, దేవుని మనిషికి ఇవ్వడానికి వస్తానే ఉన్నారట. అంచేత అమ్మగారు ఉండాలి, చాలా మంచిగా ఉండాలి, కానీ అమ్మగారు కన్నా ఇంటి ఆయన మరి జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అయ్యి బాబు ఎలాగారు కదా, అసలు మీకు ఏం తెలుసు, మేము ఉద్యోగాలు తెస్తుంటే వాళ్ళు తింటున్నారు, మా యజమాని పని చేయుడు, ఏవి ఇవన్నీ రోజు మనం వింటున్నాం. ఏమో బైబిల్లో సిస్టమ్ ఉంది. యోబు అంత గట్టిగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ అన్నీ వచ్చినాయి. అప్పుడు ఏడు ముఖంతో ఉన్న ఈవిడ కూడా ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? ఏమంటే భలేగా అండి దేవుడిని భలే పట్టుకున్నారని. పట్టుకున్నాం, ఇప్పుడు పొగుడుతుంది. ఇప్పుడు వచ్చి దేవుడు మళ్ళీ ఆవిడకి ఒక మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మళ్ళీ దేవుడు మంచి కృప ఇచ్చాడు. ఇక చూసుకో సార్. నేను ఒకటే అంటాను, అమ్మా మగ ఆయన ఏడ్చినట్టుంటే కనుక ఇల్లు ఏడ్చినట్టే ఉంటుంది. ఇంటి యజమాని మీద మాత్రం దేవుడు ఏమంటే చాలామంది ఏమనుకో దూబరా ఖర్చులు చేసేయడు, తర్వాత అమ్మ ఎలాగొకలాగా చూసుకుంటుందిలే. అమ్మ చూసుకోవడం ఏంటి? ముందు దేవుడు నీకు కర్రట్టుకుని ఉతకపోతేనే చూడు. ఇల్లు అంటే ఏం మామూలు అనుకుంటున్నారా? పిల్లలంటే మామూలు అనుకుంటున్నారా? వాళ్ళ కష్టాలు వస్తే ఎవరు పోషించాలి? అమ్మ కాదు. అది మనసులో పడాలి. అందుకే నేను అంటాను, దేవుడు మనకు మంచి యజమానిని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఎవరు చాలామందికి ఈ చెయ్యి ఎత్తడానికి రావట్లేదు. ఎందుకంటే మా సారు నా మీద చెయ్యి ఎత్తుతాడు, కొడతాడు. నేను అంటున్నాను ఎన్నడూ అలా చేయకూడదు. నాకు భార్య ఉంది. ఏ రోజు అసలు ఆవిడ మీద చెయ్యి వేయడం అనేది, కొట్టడం అనే మాట అస్సలు ఎప్పటికీ రాదు. ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు రాదు, ఇప్పటి వరకు రాలే. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా, బంగారం అండి, జాగ్రత్తగా చూసుకోవాలి.
దేవుడు మన ఇల్లంతా కూడా సంతోషంగా ఉండడానికి వాళ్ళు బాగుంటేనే. అది నేనేమంటానంటే, దెయ్యం ఎక్కువగా మీరు చూడండి సార్, యావరేజ్గా బైబిల్లో మీరు చదివితే కనుక మగాళ్ళ దెయ్యాలు ఎక్కువ పట్టుకున్నాయో ఆడవాళ్ళు పట్టుకున్నాయో, అయ్యి బాబు ఇదేంట్రా బాబు ఇలాంటి వాక్యం అని అనుకోకుండా. ఎందుకంటే ప్రతి చిన్నదానికి డౌట్ పడతావు, ప్రతి చిన్నదానికి ఇంటి ఆయన మీద పడిపోతావు, ప్రతి చిన్నదానికి ఎక్కడో నాసిరకంగా మాట్లాడతావు. ఆ మాటలు పట్టుకున్నాడు ఎంటర్ అవుతున్నాడు. అర్థమవుతుందా? అంచేత ప్రతీది కూడా ఏమంటే యజమాని దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రభువా, నా ఇంట్లో ఈ పరిస్థితి ఉంది, కష్టం ఉంది, ఈ బాధ ఉంది, వీటికి మీద నాకు సొల్యూషన్ కావాలి అని అడిగితే ప్రభు చేస్తాడు. చూడండి, నాకు వాక్యంలో ఏమండి, ఇప్పుడు ఈ సైతానుగాడు మనుషుల లోపలికి వెళుతున్నాడు. ఆకాన్ దగ్గరికి వెళ్ళాడు. ఆకాన్నే, అరే నువ్వు ఒక్కడే తప్పు చేసావు కదా, నిన్ను ఒక్కడనే చంపేస్తాం అని అన్నారా? పిలుసుకురా మీ భార్యగా. ఎందుకంటే ఇంట్లో గొయ్యి తవ్వినప్పుడు పారొట్టుకొని మట్టి తీసింది మా తల్లి. దాచేసాలి కదా, మరి తీసింది, మట్టి తీసింది, అది తీసింది, ఏమి అరగ నంగిలాగా నట్టెత్తుంది. ప్రభు రా, ఎలాగరా, బయటికి రా, తీసుకురా నీ గాడిదలు ఇంకేమన్నా అన్ని లాక్కరా. గొయ్యి తీశారు, గోతులు వేసారు, మంటెట్టేశారు మొత్తం అందరినీ. ఎలాగంటే సైతాన్ దూరిందా లేదా? దూరిందా లేదా? అదేంటండి బాబు అంత సీరియస్గా చూస్తున్నారు? ఇప్పుడు వాక్యం ఏంటంటే, మీలో ఉన్నవాడు, నేను నెగిటివ్ పాయింట్స్ ఒకటో రెండన్నా చెప్పకపోతే ఎలాగ మరి? ఎందుకు అని అంటే, మీరు చూడండి, ఇది నేను ఇలా చెప్తున్నాను కదా, ఈ సైతాను 5వ అధ్యాయం కొత్త నిబంధనలోకి వస్తే కనుక, ఇంకా పాత నిబంధనలో సౌలు లోపలికి వెళ్ళిందండి. సౌలు ఎవరో తెలుసా? మీరు రెఫరెన్స్ రాసుకుంటారా? సౌలు రెఫరెన్స్ చూడండి సార్, ఎంత డేంజర్ అంటే చాలా. ఏమండి, మొదటి సమయాలు 16వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చూడండి. ఆయన రాజు అయినా కూడా ఎంత బలంగా దేవుని అభిషేకం ఉండాలో ఆ అభిషేకం అతన్ని వదిలేసిందట. ఆ 2 రిఫరెన్స్ కాస్త పట్టుకోండి అంతే. సౌలు ఏమండి దేవుని ఆత్మతో ఉన్నప్పుడు అదొక లెక్క, అదొక అభిషేకం. కానీ ఎప్పుడైతే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు సార్, పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే దేవుడు చూశాడు, అబ్బాయి ఇతను రాబోయే రోజుల్లో మనకు పనికిరాడని చెప్పి వెంటనే అతను పక్క జరిపి అక్కడ చిన్న పిల్లోడు ఉంటే ఆ పిల్లోడిని అభిషేకించుకున్నాడట. అర్థమైందా? అప్పుడు ఏమండి సౌలులో ఏం దూరిందని రాశాడు ఇక్కడ, అపవిత్రాత్మ అతని మీదకి వస్తూ ఉండేదట. అపవిత్రాత్మ ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో, అదే కదమ్మా బైబిల్లో ఇంకా మీరు చదివితే కనుక, సోదే మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని పిలుచుకునేవాడట. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి, మీరు చెప్పండి అంటే, ఈ సోది చెప్పే వాళ్ళకి బాగానే డబ్బులు ఇస్తారు కదని చెప్పారు. చెబితే చివరికండి ఎట్టా చచ్చిపోయాడో తెలుసా? బళ్ళు ఇలా వేసుకొని ఆ బళ్ళు మీద ఎగిరిపడ్డాడు. పడి అటు ఇటు కాక ఇలా తిరిగేటట్టుగా అయిపోయాడు. కొట్టేసుకుంటున్నాడు, చచ్చిపోవట్లేదు. అప్పుడు ఎవరన్నా ప్లీజ్ మీరన్నా వచ్చి నన్ను చంపేయండి సార్, పొడిచి చంపేసేయండి సార్, నేను ఇంకా బతకలేను సార్ అంటే, ఏ బాబా దేవుని మనిషిని మేము చంపడం ఏంటని అందరూ పరిగెట్టారు. కానీ అక్కడ అమాలయకుడు ఎవడో ఉన్నాడు, ఆడు వేసి కొట్టి చంపేశాడు. చూడండి సార్, అంటే ఇప్పుడు దెయ్యం దూరాక మనిషికి ఏమవుతుంది? చావు వస్తుంది. ఏమవుతుంది? చెప్పట్లేదు. చావని నవ్వుతా చెప్తున్నా, కాస్త గట్టిగా చెప్పమ్మా. ఎలాగా? దెయ్యం దూరింది. దెయ్యము అనేది దేవత అనేది, లేదా అపవిత్రాత్మ అనేది, లేకపోతే సైతాను అనేది, ఇవన్నీ వాడు ఏజెంట్లు అన్నమాట, వాడే. కానీ వాడు ఎంటర్ అయ్యాడో లేదో, సౌలు ఇలా చచ్చిపోయాడు. ఓ రోజు దావీదు చూశాడు, ఎవరు రా సౌలుని చంపారంటే, ఈడెవడో గొప్పగా నేను చంపానంటే ఏసేండ్రి ఈయన చంపేయండి అన్నాడు. నీతిమంతుని ఎలాగో చంపుతావని. అంటే నేను చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఏంటంటే దెయ్యం మనుషులకు ఎంటర్ అయితే ఫస్ట్ వాడు ఎవడో ఒకరికి కీడు చేస్తాడు, రెండవది చివరికి వాడే ఆ సైతానికి బలి అయిపోతాడు. ఇది బైబిల్లో ఉన్న ఒక సత్యం. సరే, అననీయ సప్ఫీరాలను మీరు చూసారా? ఎక్కడమ్మా? 5వ అధ్యాయంలో మీరు చదివితే కనుక ఫస్ట్ వాళ్ళు అమ్మా అది ఎలాగ అయ్యింది అని అంటే, అదేంటండి మొదటి ప్రారంభ దినాల్లో మందిరానికి కేజీలు బంగారం తీసుకొచ్చినట్టు వస్తే ఇది ఆయన స్వీకరించకుండా ఆయన ఏమన్నాడంటే, మీరు దేవునికి ఇవ్వాలనుకున్నది ఇంతేనా అని అడిగాడట. అంటే దేవుడు అంటే మీరు అనుకుంటున్నారేమో మనం ఎలా చేసినా కూడా, అంటే ఎలాగా ఏమండి తప్పు చేసినా కూడా నెల వచ్చేటప్పటికి ఒక ఆయన నన్ను అడిగాడు, సార్ ఏమంటే నేను సిగరెట్ పెట్టి షాప్ పెట్టుకుంటున్నాను, కొంచెం ప్రార్థన చేయండి అన్నాడు. మరి పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేయొచ్చా? నాకేంటే ఎవడో తాగుతాడు, తాగినోడు ఎవడో పోతాడు, మనకెందుకట నువ్వు వెళ్ళి ప్రార్థన చేసేయడమే. నేను అన్నాను, సార్ అట్లా కుదరదు, ఏదన్నా మీరు బడ్డీ కొట్టు పెట్టుకోండి, కానీ మరీ సిగరెట్ షాప్ పెడతానంటారు ఏంటంటే, లేదండి ఆ ఏరియాలో వాళ్ళందరూ సిగరెట్లే అడిగారు, అందుకోసం షాప్ పెడదాం అంటున్నాడంటే, సరే ఎవరినన్నా చూసుకోండి అన్నాను. నేను ప్రార్థన చేయలే, చూసుకోండి అన్నాడు. అయినా కూడా దర్జాగా ఆయన షాప్ ఓపెన్ చేసాడండి, సిగరెట్ షాపే ఓపెన్ చేసాడు. అనుకోకుండా ఒకసారి ఆయన షాప్ ముందుగా నేను నిలబడి
సార్ షాప్ భలే పెట్టారు, సిగరెట్లు అమ్ముతున్నారంటే అవేనండి ఇగో ఇన్ని రకాలు అన్నాడు. పోతావులే చూసుకో తర్వాత అని అనుకున్నాను, ఇంకెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఏమీ లేదు, ఆ సిగరెట్ పెట్టినాడు వాడు పాపం పోయాడు. సిగరెట్ పెట్టుకంటే కూడా ముందు ఆడిపోయాడు, ఆ పెట్టి ఇంకా పుచ్చిపోలేదు, అది బాగానే ఉంది, ఈడే పోయాడు. అంటే ఎట్టా ఉంటుందంటే చాలామంది దెయ్యం మనిషిలో దూరుతుందండి. దూరుతున్నప్పుడు అననీయ సప్ఫీరా లాంటి బంగారం లాంటి వాళ్ళు ఇద్దరు కూడా దేవుని ఆత్మకి ఎందుకు ఇలా చేశారని అంటున్నాడో లేదో ఫస్ట్ ఆవిడ ఆయన ఇద్దరు కూడా చనిపోయారట. అంటే దెయ్యం మనిషి లోపలికి దూరాడు. ఎవరెవరిలో దూరాడు మీరు ఇంకా చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇస్కరియోతు యోధాలో దూరలేదా? లూకాసు వార్త 22లోకి వెళ్ళారనుకో, అక్కడ మీరు చదువు చూడండి. అతడు అలా మాట్లాడుతూ ఉండగానే దెయ్యం వాటిలోకి వచ్చేసిందట. అర్థమైందా? ఆ దెయ్యం ఎప్పుడైతే అతనిలోకి వచ్చిందో ఆడు చేసే పనులన్నా దెయ్యం చెప్పినట్టు చేస్తాడు కానీ దేవుడు చెప్పినట్టు చెయ్యుడుగా. అర్థమైందా? ఇప్పుడు విత్తనం మంచిదైతే చెట్టు బాగుంటుంది, అంతేనా? ఏమంటే చెట్టు బాగుంటే ఫ్రూట్ బాగుంటుంది. ఇప్పుడు మీరు లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం దగ్గర నుంచి చదివితే ఇవే రాశాడు. అందుచేత సజ్జనుడు తన సద్విషయాలు తన యొక్క హృదయపు ధన నిధిలో నుండి బయటికి తెస్తాడు అన్నాడు. చూడండి, ఇప్పుడు ఇస్కరియోతు యోధాలో కూడా దెయ్యం దూరింది. దెయ్యం సైతాను వెళ్ళగానే అమ్మ మీకు నేను ఇలా ఇన్ని వచనాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇస్కరియోతు యోధాలోకి దెయ్యం వెళ్ళాక ఎంతకాలం బతికాడు చెప్పండి? చచ్చాడా బతికాడా? ఎలా చచ్చాడు? ఎలాగా? మెడ విరిగి, ఊరి కాదు, మెడ విరిగి పొట్ట పగిలి ఉంది కదా. అదే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో చదువు చూడండి. పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి మరి కుక్క చావ చచ్చాడు దరిద్రంగా. ఎందుకు? దెయ్యం దూరింది. దెయ్యం మనుషులోకి వెళితే వాడు బతికినంత వరకు వేరే వాడికి కీడు చేస్తాడు. అలాగే రెండవది తనకు తాను హాని చేసుకుంటాడు. చివరికి వాడు దెయ్యానికి బలి అయిపోయినట్టుగా పోతాడు. మీకు 109వ కీర్తనలో చదివితే కనుక 109వ కీర్తన ఈ వచనాన్ని కూడా మనం ఎందుకైనా మంచిది, అట్లాగా కొన్ని వచనాలు అలా ఉంటాయి. అవి మనం చూసినప్పుడు ఏమండి వాడు ఎక్కడుంటాడు అంటే దెయ్యము ఎవరిలో అయితే ఉంటుందో 109వ కీర్తనలో చదువుతున్నా వాడు కొందరికి కుడి ప్రక్కన వచ్చి నిలుస్తాడట. ఎక్కడ కుడి ప్రక్కన ఉన్నాడంటే, కుడి ప్రక్క అంటే తెలుసా? కుడి ప్రక్క అనేది బైబిల్లో ప్రత్యేకమైన వర్తమానం. దావీదు గారు ఇది కనుగొని ఏమన్నాడంటే తెలుసా? ప్రభువా, నేను ఈ మందిరాన్ని కనుక మర్చిపోతే నా కుడి చేయి తన నేర్పును. కుడి చేయి అంటే మొత్తం మన బతుకంతా అందులో ఉంది, నా బయోడేటా అందులో ఉంది, నా ఉద్యోగం, నా రాబోయే భవిష్యత్తు. కానీ దేవుడు ఉండాల్సింది పోయి ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? కుడి ప్రక్కన దెయ్యం ఉందట. అప్పుడు వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయో చూడండి. నేను ఇంకొక మాట ఇలా చెప్తున్నాను, ఎవరెవరు లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చచ్చిపోయారబ్బా. మీరు అదే వాక్యాన్ని మళ్ళీ ఎలా చూద్దాం. ఏది లోకంలో వాడు ఉండి ఎవరెవరిలోకి వెళ్ళాడు మీకు ఇంకా చెప్తున్నాను. దావీదు గారి దగ్గర ఎవరుండేవారు? ఏమండి చాలా ఆలోచనకర్త ఒక ఆయన ఉండేవాడు. ఎవరు? అతని పేరు అహితోపేలు. ఎవరండి? చెప్పండి అమ్మా. అహితోపేలు అంటే ప్రారంభంలో అతను చెప్పే ఆలోచనలు ఎలాగ ఉండేయంటే సరాసరి దేవుడి దగ్గర నుంచి వచ్చినట్టుగా ఉండేయట. అప్పుడు బాబోయ్ అబ్బా ఎంత గొప్ప అనుకునేవారు. కానీ తర్వాత అతని ఆలోచనలు అన్నీ కూడా చెత్తయి. అంటే ఎవరు ఉండవల్ల ఏమండి చివరికి అతను ఏం చేశాడో తెలుసా అండి? అరే నా ఆలోచనలన్నీ ఎలాగైపోయినాయంటే వాళ్ళ అబ్బాయిని పిలిచాడు, దావీదు కొడుకుని తీసుకొచ్చి మీ నాన్నకు బుద్ధి రావాలంటే ఇలా చేయాలి అలా చేయాలంటాడు. ఆయన నీతిమంతుడు ఆయన. అట్లా మీరు బైబిల్లో చదివితే కనుక ఆ విధంగా ఉన్న ఆ మనిషిని ఏం చేశాడంటే చివరికి అయ్యో నేను నా ఆలోచనలు కానీ నా ప్రయత్నాలు కానీ ఏది పని చేయట్లేదు కాబట్టి ఓ పని చేద్దామని చెప్పి ఊరిపోసుకొని చచ్చిపోయాడట. అంటే ఒక మనిషిలో దెయ్యం ఎంటర్ అయితే కనుక వాడు చివరికాడికి ఏంటి త్వరగా పోతాడు. ఎందుకంటే బైబిల్లో అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం పార్ట్ ఏలో ఏమన్నాడంటే సైతానికి పేరు పెట్టాడు. వాడు దొంగ, వాడెవడో దోచుకునేవాడు, వాడెవడో అచ్చగారు చదువుతారమ్మా ఒకసారి చదవండి అమ్మా ఎలా ఉందో అది చూద్దాం. అది చాలా ఘోరమైనటువంటి మాటగా మనం చదువుతాం. ఏమండి ఇది చదవండి అమ్మా. దొంగతనమును హత్యను నాశనము చేయడానికి వచ్చును గాని మరి దేనికి రాడు. వాడు ఇంకా మరి దేనికి రాడు. ఇక చూడండి అహితోపేలు గురించి 2వ సమూయేలు ఏమండి 16వ అధ్యాయం అక్కడ మీరు 23వ వచనం ఒక్కటి ఇంపార్టెంట్. రెండవది 2వ సమూయేలు 17వ అధ్యాయం 23వ వచనం. ఈ 2 వచనాల్లో ఏమండి అయ్యయ్యో నా ఆలోచనలు ఏవి పనికి రావట్లేదు అని చెప్పి బతకడం కంటే చచ్చిపోవడం మంచిది అని ఉరిపోసుకొని చచ్చిపోయాడట. మీరు చూడండి ఇదే దెయ్యం యెజబెల్లోకి వెళ్ళిందా లేదా? యెజబెల్ అంటే బైబిల్లో ఎవరు? అహాబు గారు భార్య. అదో దొంగ మొక్కంది. అది అర్థమైందా? అది చెత్త.
చివరికి ఆవిడలో దెయ్యం దూరడం వల్ల ఎప్పుడు చూసినా వేరేగా కనిపించేది, ఎప్పుడు చూసినా దేవుని పిల్లలకి కీడు చేయాలనుకునేది, ఎప్పుడు చూసినా ఏమంటే సేవకుల్ని చంపేయాలనుకునేది, ఎప్పుడు చూసినా చివరికి ఒక టైం వచ్చింది, ఆమె ఏమైందో తెలుసమ్మా, ఈ దెయ్యం వల్ల సోకులు ఎక్కువైపోయి ఏమండి రకరకాలు ఎక్కువైపోయి వీటి వల్ల ప్రమాదాలు వచ్చినప్పుడు కూడా ఆమె దేవుని వైపు మళ్ళుకోలేదు. చివరికి ఆమె ఏమైందో తెలుసా, పైనుంచి కిందకి తోసి పాడేస్తే ఎట్లాగట ఏమండి మామూలుగా కదా చిందరబందర అయిపోయిందట. కింద పడ్డ తర్వాత గుర్రాలు తొక్కేయడం కాదు, సరేలే అంతా ఒరే ఎలాగైతేలే సమాచేద్దామని తెస్తే తల ఎక్కడుందో తెలియట్లే, కాలు ఎక్కడుందో తెలియట్లే, అంతలాగా అంత దరిద్రంగా చచ్చిందట. ఒక మనిషిలో దెయ్యం దూరితే ప్రారంభం బాగానే ఉండొచ్చు, కానీ తర్వాత వాడంత కష్టం ఇంకొకడికి రాదు. అర్థమైందా? చివరికి వాడి జీవితాలు యావరేజ్గా మీరు ఇప్పుడు చూడండి, వీళ్ళందరిలో దెయ్యం దూరడం వాళ్ళు చచ్చిపోవడం, దెయ్యం దూరడం వాళ్ళు చచ్చిపోవడం, దెయ్యం దూరడం చెత్త పనులు చేయడం, దెయ్యం దూరడం ఏమంటే పనికిమాలి. ఇది చూశారు కదా బైబిల్లో, మీరు యావరేజ్గా చదివి చూడండి. దెయ్యం మార్కు సువార్త 5లో ఒకటి దగ్గరికి వెళ్ళింది, వాడి దగ్గరికి వెళ్ళి వాడిలో ఉండడం వలన వాడు ఏమంటే గోరీలలోనూ సమాధులలోనూ వాడు ఉండేవాడు, ఏమంటే కేకలేసేవాడు, రక్తం వచ్చేటట్టుగా శరీరాన్ని గీకేసుకునేవాడు, ఏ రోజు సరిగ్గా భోజనం చెయ్యలేకపోయాడు, ఒంటి మీద బట్టలు లేవు, అది వాడి గురించి రాశారు. కానీ దెయ్యం దూరితే ఇలాగ ఉంటుంది. అర్థమైందా? దెయ్యం దూరితే ఓ మనిషిలో ఎలాగా ఏమంటే ఎంత ప్రమాదం ఉంటుందండి. వాడు ఎప్పుడు చూసినా ఏదో బస్సు ఎక్కి ఏదో టూరిస్ట్ బస్సు ఎక్కినట్టుగా అడవుల్లోకి వెళ్ళిపోయేవాడు, అక్కడ అరిసేవాడు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ మీద రాళ్ళు వేసేవాడు, అది కాకపోతే సమాధుల్లోకి వచ్చి కేకలేసేవాడు, చచ్చిపోయిన సవాళ్ళు పీకేసుకునేవాడు. ఇట్లాంటి మనిషిలో దెయ్యం ఉండడం వల్ల అలాగా. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే అతనిలోకి వచ్చాడో వాడి గురించి ఏమి రాశాడో తెలుసా, స్వస్థ చిత్తుడై ఏమయ్యాడట. రాసిన పాయింట్స్ అవన్నీ అదే, స్వస్థ చిత్తుడై మంచి బట్టలు వేసుకొని అలా ఉన్నాడట. చూడండి, దెయ్యాలు మనిషిలో దూరుతున్నాయి, సైతానం మనిషిలోకి వెళ్తున్నాయి, అపవిత్రాత్మలు మనిషిలోకి వెళ్తున్నాయి. ఇదంతా దేవుడు గమనించి, బాబు నేను వాక్యాన్ని ముగించను, ఎందుకంటే ఇక్కడతో ఆపేస్తే ఇది అర్థం కాదు, కనీసం 3 పాయింట్లన్నీ చెప్తాను. ఇంత ప్రమాదమని ఆయన గుర్తించి ఏం చేశాడో తెలుసా, దెయ్యాల మీద మనకు అధికారం ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇంతే అల్లెలకి చెప్తారు, నాకు తెలుసు, మరి ఇంకా గట్టిగా చెప్పాలి. కానీ అమ్మ దెయ్యాల మీద మనకు అధికారం ఇచ్చి లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే గనక, ఆయన అపవిత్రాత్మల మీద ఆయన మనకేం చేశాడు, ఆయన అధికారం ఇచ్చాడు. ఏమంటే మత్తయి వార్త 10వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో చదివినా కూడా మనకి ఇదే తెలుస్తుంది. నేను ఒక్కటి చెప్తున్నా సార్, ఇప్పుడు చూడండి సార్, ఈ దెయ్యాలు మనిషిలోకి వెళ్తే ఎవరిని చూసినా పాడు చేసేయడమే. అప్పుడు ఏసై వచ్చి అతన్ని బాగు చేశాడండి. 5వ అధ్యాయం 7వ వచనంలో దెయ్యాలు అడుగుతున్నాయి, ఏంటి మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా, మా పాటికి మేము ఏదో ఆడిని తింటున్నాం కదా, మా పాటికి మేము ఏదో ఆడిని అడవిలోకి తీసుకెళ్ళి ఆడుతూ మేము ఉంటున్నాం కదా, నీకేం వచ్చిందని అంటే, మనిషిలో ఉండడానికి మీకు రైట్స్ ఎవడిచ్చాడని చెప్పి ఆయన గద్దించగానే ఒక్క దెయ్యమా 8 దెయ్యాలట. తెలుగులో ఏమి రాశాడు, లూకాసు వార్తలో చదివితే కనుక 8లో అది సేన అని రాశాడు. ఎన్నట సేన అంటే అర్థం ఏంటి, ఒకే మనిషిలో ఏమంటే దొంగ బుద్ధులు ఉంటున్నాయి, ఒకే మనిషిలో అబద్ధాలు ఆడేయడం, ఒకే మనిషిలో తిండి బాగా 2-3 కంచాలు ఈడొక్కడే తినేయడం, దెయ్యమబ్బా. అర్థమైందా? మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఒకసారి ఏమండి అక్కడ కానూరు అని ఒక ఏరియాకి మీటింగ్ వెళ్ళాను. ఒక 10 మంది ఇలాగ నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను ఇప్పుడు వాక్యం చెప్తాకి వెళ్తున్నా. ఇలా వెళ్తుంటే నాతో పాటు గబగబా ఒక ఆయన, ఆ సార్ వచ్చాడని చెప్పి నాతో పాటు వస్తున్నాడు. మేము ఇలాగ వెళ్తున్నాం. ఒక 20-30 అడుగులు వేసేటప్పటికి ఆ మీటింగ్ అయ్యాక భోజనం చేయడానికి పాపం అక్కడ ఎవరో వంట చేశారు. భలే చక్కగా బుట్ట, అక్కడ అదేదో తాట దాని బద్దలతోటో చేసిన బుట్టలు ఉన్నాయి, ఆ బుట్టలో అన్నం వార్చారు. ఏమనుకున్నాడు కానీ వచ్చినోడు ఆగిపోయి ఆ బుట్ట అంతా ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టుకొని పెరిగేసుకొని మొత్తం వాడే తినేసాడండి. నాకు అర్థం కాలే. తినేసాక పొట్ట ఎంత రావాలి కదంటే ఏమి రాలే. అప్పుడు ఆడిదనిలే దెయ్యం తిన్నది. నేను కల్లారా చూశాను. బాబోయ్ ఏంట్రా బాబు, ఒక 20-30 మంది కోసం లేదా ఒక 30-40 మంది కోసం వండిన అన్నం ఒక్కడు ఎలా తినేసాడని నేను ఆడంకా అలా చూస్తున్నాను. అర్థం కాలేదు నాకు. పెరుగుంటే అది వేసేసుకుని తినేసాడు అంతే. ఏంటి అలా చేసేవేంటంటే తినాలనిపించిందండి అంటున్నాడు సిగ్గు లేకుండా. అర్థం కాలే. దెయ్యం మనిషిలో ఉంటే చెత్త పనులు చేస్తాడు.
అర్థమైందా? దెయ్యం మనిషిలో ఉంటే వాళ్ళు చివరికి ఏమవుతారో తెలుసా? ఇగో సేన అనే దెయ్యం వాడిని పట్టి పీడుతుంటే ప్రభు మార్చేశాడు. మార్చిన తర్వాత ఆ దెయ్యాలన్నీ వచ్చి అడుగుతున్నాయి, మమ్మల్ని ఇలాగా చేస్తే ఎలాగ సార్, ఎక్కడికి వెళ్ళాలి, కనీసం పందుల్లో కన్నా దూరం ఇవ్వండి అన్నాయట. ఎందులోకి? అప్పుడు దెయ్యాలు పందుల్లోకి వెళ్తాయా? జంతువుల్లో ఉంటాయా? అందుకే ఏ జంతువుని ఆరాధన చేయకూడదు. అర్థమైందా? భలే చక్కగా ఉందని నెమల్ని ఆరాధన చేస్తున్నారు అనుకో, అదో పెద్ద ఏదో బ్యూటీ పార్లర్ అది, దాని రూపం వచ్చేది, జాగ్రత్త. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను అలాంటి వాళ్ళు చూశాను. ఒక అమ్మగారు ఎంత చక్కగానో, బాబోయ్ బాబోయ్, ఆవిడకి ఉన్న ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇలాంటి మామూలు కుర్చీలో కూర్చోడానికి అలాగే అగాధగా చూసేది. మేము 10 సార్లు ఆవిడ ముందు తుడిసినా కూర్చునేది కాదు అనేది. అమ్మ నీకు సరిపోయే కుర్చీ మేము పెట్టలేము, నుంచో మరి అనేవాళ్ళు. ఏం చేయాలి? ఆ కూర్చునేది కాదు. కానీ ఏమంటే విశాఖపట్నం ఆ ఏరియాకి అక్కడికి వెళ్ళిపోయాక నన్ను పిలిచారు. మేము పెద్ద స్థలం కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం, మీరు రండి ఒకసారి అన్నారు. మేము వెళ్ళి చూసినప్పుడు చూస్తే ఉన్నది చీపురు పుల్లలాగా ఉంది. ఇప్పుడు చీపురు పుల్లలాగా. అయితే నేను వెంటనే నవ్వుతూ చెప్పాను, అమ్మా ఇలా అయితే చచ్చిపోతారమ్మా, మీరు దేవుని పిల్లలతో అందరితో సరదాగా కలిసిమెలిసి ఉండండి అమ్మా అంటే, ఏమో ఆవిడ పట్టించుకోలేదు. దేవుడి సేవకుడు చెప్పాడనే మాట నమ్మలేదు. పాప అమ్మగారు ఉన్నట్టుండి చచ్చిపోయింది. నల్ల బొగ్గులాగా అయిపోయాయి. ఈ సోకులు ఎక్కువ చేయి అబ్బాబోయ్, అలాగనగానే ఆ బ్యూటీ పార్లర్లు అంతా నా మీద గొడవకొస్తారేమో. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు ఉంటే ఆ లెక్క వేరే, వస్త్రధారణ కూడా వేరే. నేను చెప్తున్నాను, ఇప్పుడు యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి అప్పుడు నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలిసిపోద్ది. అర్థమైందా? ఆ బయట వాళ్ళు రకరకాలుగా ఇప్పుడు ట్రెండ్ అండి. ఏదేదో పందొచ్చి గోకేసినట్టు, కుక్కొచ్చి పీకేసినట్టుగా ఇటు గీతలే కోసేశారు. మరి ఈ జోబీ, లోపల జోబీ ఇక్కడ బయట కనిపిస్తుంది, అది స్టైల్ అట. ఆడెవడో పిచ్చి మొక్కవాడు, ఆడు బతుకులాగా రోడ్డుని పడుతుందని ఎవ్వడో ఎప్పుడు అనుకోలేదు. పాపం ఏ తల్లి కన్నది కానీ ఇదేంటి అడుక్కునేవాడు, ఇలాగ ఇంతకుముందు అడుక్కునే వాళ్ళు వచ్చేవారు, అలాగా ఇప్పుడు ఈడు వస్తున్నాడు. అర్థమైందా మీకు? అది ఎంతైనా యేసయ్య లోపల ఉంటే అది వేరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య లోపల ఉంటుంది వేరే. దేవునికి స్తోత్రం. సార్ ఇప్పుడు అయ్యి బాబోయ్ ఇదేంటి బాబోయ్ ఎంతసేపు అయిపోయింది కదా, ఇప్పుడు అసలు పాయింట్లోకి వెళ్దాం. 2-3 రెఫరెన్స్ చెప్తానబ్బా. ఎందుకంటే ఈ సైతాను మనిషిలో ఉంటే ఇంత ప్రమాదం ఉందనే యేసయ్య వచ్చి ఏమన్నాడంటే, లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు. సార్ ఇప్పుడు మనలో ఎవరున్నారు? యేసయ్య ఉంటే అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఎందుకంటే యేసయ్య వచ్చాక మీరు ఇదిగో అడుక్కునే స్టైల్ కొట్టకూడదు. గుడ్డల దగ్గర జాగ్రత్త. ఎందుకంటే ఒళ్ళంతా కప్పుకునేటట్టు ఉండాలబ్బా. నేను మళ్ళీ చెప్తున్నా, చక్కగా మంచి వస్త్రాలు, దేవుడు మీకు మంచి బట్టలు ఇచ్చాడు, మంచిగా 5,000 నోటికి వెళ్ళేటట్టు పెట్టాడు, మంచి భోజనం పెట్టాడు, అన్నీ బాగున్నాయి. కానీ ఏంటంటే అదే ఏమంటారు, పిచ్చి బట్టలు లాంటివి వేసుకొని. ఒకసారి మా పుట్టినరోజుకి ఒక పాప వచ్చింది మా దగ్గరికి. అయ్యగారు ప్రార్థన చేయండి అన్నారు. నాకు ఆ పాప కేక్ ఇవన్నీ పెట్టాక చూశాను, ఇక్కడ ఇలా చిరిగిపోయినట్టుంది, ఇక్కడ నేను అన్న వెళ్ళి కుట్టుకొని రా ముందన్న. కుట్టుకొని రా అన్నాను, లేకపోతే వేరే వేసుకురా అన్నాను. నవ్వుతా, సొంత బిడ్డల్లాగా ఉంటారు కదా గద్దించినట్టుగా. అంటే అంతేనండి, ఆ బిడ్డ ఫీల్ అవ్వలే. అవును అది తప్పుగా. అంటే ఇప్పుడు టైలు అదేదో షాపుల్లోనే రెడీమేడ్గా దెయ్యం చేతిలో పడేయడానికి ఆడు ఎంత ప్లాన్ వేస్తున్నాడు బట్టల షాపోడు. అయితే ఆ పాప కుట్టించుకొని వచ్చింది. అప్పుడు నేను అన్నాను, నాన్న ఇలా వచ్చావు, అందుచేత దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక. కారణాలు ఏమిటంటే ఇప్పుడు అంతేనమ్మా, ఏమోనబ్బా అంతా మారిపోయారు. దెయ్యం ఉండడం వల్ల స్టైల్ మారిపోతుంది. ఏం ఉండడం వల్ల? కోపంగానే ఉండండి, మీటింగ్ అయిపోయి మీకు దొరికితే ఒట్టు నేను. దేవునికి స్తోత్రం. కానీ ఒక్క మాట గట్టిగా చెప్పాలి, బైబిల్లో వీడి వల్ల ప్రమాదం ఉందని యేసయ్య ఏం చేశాడంటే, ఆయన చూడండి అమ్మ, ఇప్పుడు లూకాసు వార్త 9:1 చదువుతారా? లేకపోతే మత్తయి వార్త 10వ అధ్యాయం 1వ వచనం కూడా మీరు చదివినా బాగానే ఉంటుంది. చూస్తారమ్మా ఒకసారి? దేవునికి ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి ప్రతి విధమైన రోగాలను వ్యాధిని వారికి అధికారం ఇచ్చింది. సరే 10వ అధ్యాయంలో కూడా చదవండి. 8వ వచనానికి రండి అమ్మా. 8వ వచనానికి రండి. అక్కడ రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠు రోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టి. ఏటిని వెళ్ళగొట్టాలట? దయ్యములను. చెప్పండి అబ్బా. దయ్యములను. లోకంలో ఉన్నవానికంటే ఆయన మనలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దెయ్యాలను వెళ్ళగొట్టాలి, రోగుల్ని బాగు చేయాలి. చెప్పండి అబ్బా, రోగులు ఏమవ్వాలి?
చెప్పండి. మరి వైద్యులు ఉన్నారు కాబట్టి ఉంటే ఉండు కాక, వాళ్ళు అక్కడ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఇక్కడ నువ్వు దేవుని పని చేయి. అర్థమైందా? అంటే కొంతమంది ఏంటంటే అసలు నేను బైబిల్ వాక్యాల్లో బాగా చదివి అర్థమైంది ఏంటంటే, బైబిల్ని బాగా పట్టుకున్నవాడు వాడు దీర్ఘాయుష్మంతుడు అయిపోతాడు. ఏమన్నా రానే వాటికి అయ్యే నోరు పూసుకొని బాబు ఈ లోపలికి వెళ్ళి నేను కొంతకాలం కూడా మంచిగా లేనని ఏడుస్తుంది రోగం. ఎందుకంటే దేవుడు మీ లోపల ఉండడం వల్ల. సరే, ఒకవేళ తెలియలేదు, బలహీనత వచ్చింది, రా మందిరానికి వస్తే దేవుడు నిన్ను బాగు చేయునుగాక, దేవుడు నిన్ను విడిపించునుగాక. అదే అండి ఇక్కడ వచనాల్లో చదువుతా మీకు ఒక్క మాట. ఇప్పుడు దేవుడు దెయ్యాలు మనుషులు ఉండాలని ఉద్దేశంతో దెయ్యాలను నల్లగొట్టమంటున్నాడా, లేకపోతే దెయ్యాలు ఉండకూడదని నల్లగొట్టని అంటున్నాడా? ఏమన్నాడు? ఉండకూడదనే కదా. అప్పుడు మీలో ఉండదు, మీ పిల్లల్లో ఉండదు. అర్థమైందా? అర్థమవుతుందా? ఇది లేదా డేంజర్ అండి. ఇలా బైబిల్ వాక్యాల్లో నేను ఇలాగా వచనాలు చెప్తున్నాను కాబట్టి నాకున్న ధైర్యాన్ని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాశాడు? దేవుని వాక్యానికి లోబడి ఉండండి, అపవాదిని మీరు ఏం చేయాలట? ఎదిరించండి అని అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో ఏమన్నాడు? వాడికి మీరు చోటు ఇవ్వకండి అని అన్నాడు. అది రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడంటే, సమాధానకర్తకు దేవుడే సైతానుని మీ పాదముల క్రింద చేతిగా ద్రొక్కించును అని అన్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటారు? అర్థం ఏమిటంటారు? దెయ్యాలు ఉండకూడదు మనలో, దెయ్యాలు మన ఇళ్ళల్లో ఉండకూడదు. దెయ్యాలు ఒక్కోసారి ఫ్రిడ్జ్ దగ్గర నుంచి ఉంటాయి, ఇలాగే నుంచుంటాయి ఫ్రిడ్జ్ దగ్గర. నువ్వు వెళ్ళేలా తలుపుతే ఎవడడిగాడు నిన్ను అని అంటున్నాడు వీడు. ఎవడో కానీ ఇంటోడే ఏది నేను ఫ్రిడ్జ్ తీసినందుకు చచ్చిపోతారు. మళ్ళీ అలాగేనబ్బా ఫ్రిడ్జ్లో కూడానండి వాడు రకమైన భోజనం వండుతాడబ్బా. మీరు వారం క్రితం వండిని మళ్ళీ సిగ్గుపడకుండా తింటున్నామంటే ఏమనాలి? అది ఎలాగా? నేను ఇలాగ అన్నానని ఏమనుకోకండి. మరి వారం క్రితం చారు కూడా ఇప్పుడు నేను అన్నం అడిగాను అనుకో, వారం రోజుల క్రితం తయారు చేసిన ఆ చారు అదొక రకమైన జబ్బు వచ్చి ఉంటుంది రెడీగా అనేది అర్థం కావట్లే. నాకు పోద్దాం అనుకుంటున్నా, నీ పిల్లలకి పెడదాం అనుకుంటున్నా, మనకు పెడదాం అంటారు. ఏమన్నా నాకు ఇలాంటివి నచ్చవు. ఫ్రిడ్జ్ ఫుడ్ కొంచెం తగ్గిస్తారా? కోపంగా ఉండేవాళ్ళు దేవునికి స్తోత్రం చేయలేదు. హల్లెలూయా. మంచిది. ఫ్రిడ్జ్ గురించి కొంచెం ఆలోచన చేయండి. ఎందుకంటే వాడు అక్కడ నుంచి ఉంటాడు. వీడు ఎలాగైనా సరే ఈయన పడగొట్టాలంటే ఫ్రిడ్జ్ పుట్టి పెట్టాలి అన్నీ. అదేదో అన్నీ అందులో పెడతారు. చచ్చా వద్దు బాబు, అయ్యి బాబోయ్ వాటి గురించి ఎక్కువ ఎందుకు. కానీ ఇప్పుడు చదువుతా మార్కు అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుతారా? సారీ, దానికన్నా ముందు 26:18 చదవండి అమ్మా. అపోస్తల కార్యాలు 26:18వ వచనం ముందు అది చదువుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి అమ్మా. ఏమని రాశాడు అక్కడ? నేను నీకు ఇక్కడే చదవాలి. అదే ఆ వాక్యమే చదవండి. ఏ అధికారం నుంచి అమ్మా? ఏ అధికారం నుంచి వాళ్ళు ఏం చేయాలట? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఎన్నుకున్న ఉద్దేశము దేనికి అంటే, పౌలు నిన్ను నేను ఎందుకు ఎన్నుకున్నానో తెలుసా, ఎందుకు నేను ఏర్పాటు చేశానో తెలుసా అని ఇప్పుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? 18వ వచనం మళ్ళీ చదవండి అమ్మా. ఏమంటున్నాడు? చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత. అమ్మా అక్కడ కాదు. ఎక్కడ చదువుతున్నారు మీరు ఇక్కడ? నిన్ను కాపాడుదును వారు చీకటిలో నుండి ఎక్కడిలోంచి రావాలి? వెలుగులోనికి. చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధత. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అని అంటే, పౌలు నిన్ను నేను ఎన్నుకున్నాను ఎందుకు అంటే, ఖచ్చితంగా బిడ్డలు దెయ్యాలు శక్తిలో నుంచి వాళ్ళు విడుదల చేయబడాలి, అందుకు నిన్ను ఎన్నుకున్నా. బైబిల్లో 3:8 ఏం రాశాడు? 1వ యోహాను పత్రికలో ఏం రాశాడు అక్కడ? 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, అపవాది క్రియలను లయపరచడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు అని రాశాడు. అంటే యావరేజ్గా మీరు చూడండి సార్, సైతాను మనుషులు ఉంటే వాడు పాడైపోతాడు. వాడు పాడవడం కాదు, వాడు పాడయ్యే లోపు ఇంకొకరు పాడు చేసేస్తాడు. అర్థమైందా? వాడు ఇంకొకరు పాడు చేస్తున్నాడు అనుకునే లోపల ఒక టైం వచ్చినప్పుడు వాడు సైతాను వాళ్ళలో పడిపోతాడు. అర్థమైందా? అదండి డేంజరు. చాలామంది అమ్మ మన పిల్లల గురించి పట్టించుకోకుండా, మా పిల్లలు చాలా భక్తిగా ఉంటారు ఎంత అలాగా అనకండి. కరెక్టో కాదో రోజు చూడండి. వాళ్ళ ఫోన్లు చాటింగ్గా ఏమంటారు అయ్యి
చాటింగ్లు చూడండి. అయ్యి బాబా, ఇప్పుడు మన చాటింగ్ మా పిల్లోడు ఫోను, ఒరే నాకు ఒకసారి ఇరా అంటే నువ్వు తీసుకొని ఎన్ని అంకెలు చెప్పినా తిరగట్లేదు. అది ఏంటంటే ఆడికో కోడ్, ఆడికో కోడ్. ఏరా అంటే ఇప్పుడు నాకు నా పిల్లోడికి ఏం లేదు, అండర్స్టాండింగ్ లేదు, వాడు చూడనివ్వట్లేదు. ఆడి పెద్ద ప్రైవసీ అట, ఏదో అడ్డు ఆటంకాలు బాబు చూడకూడదు. అందరూ చూడొచ్చు, పనికిమాలలో చూడొచ్చు, చెత్త చెదారం వాళ్ళు చూడొచ్చు. అయ్యో బాబు చూడడానికి దిక్కు లేదు, ఫోన్ అంత ఫ్రీగా లేదు. మా అమ్మాయి ఫోన్ ఎప్పుడు నేను చూడడానికి అయ్యో కుదరదు. ఎంతైనా నేలకేసి కొట్టు, పగిలిపోయినా పగిలిపోద్ది, కానీ అందులో విషయాలు నాకు తెలియదు. అంటే మా పిల్లలు చెడ్డోలు అని అంటలే, మీ పిల్లలు చెడ్డోలు అంటలే. జాగ్రత్త, ఒక పక్కన నీ పిల్లల్ని దేవుని కొరకు తయారు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్యాన్ని ఆపేద్దాం. మిగిలిన వాక్యాన్ని దేవుడు మీకు నేర్పించునుగాక. అలాగా అంటాను, కానీ ఇంకొక రిఫరెన్స్ చదువుదాం సార్. ఒక్క మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. ఒకటే దీనికి అనుకూలంగా ఓ మాట చెప్పేసి క్లోజ్ చేసేస్తా. టైం అయిపోయింది, క్షమించండి. చదవండి అమ్మా, ఒక్క రిఫరెన్సే. నమ్మిన వారి వలన 16-17 వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టు. దయ్యాలను ఏం చేయాలి? ఇది చూడండి సార్, బైబిల్లో యాకోబు గారు దేవుని విషయంలో చాలా రోషంగా ఉండేవాడు. మీకు అర్థమవుతుందా? యాకోబు గారు చాలా రోషంగా ఉండేవాడు. రెండవది, ఆయన తన పిల్లలు ఏమైపోతారని చెప్పి రాత్రి పగలు గొడ్డులా కష్టపడ్డాడు. నిజంగానండి, మనిషి నిజంగా ఇంటి యజమాని అలాంటి వాడు ఉండడం. ఒక సందర్భంలో ప్రభువు దగ్గర ఒక విషయంలో చూశాడు ప్రభు, ఏనాన్న అలాగే ఏడుస్తున్నావంటే, మా పిల్లలకి మాకు ఏం సంపాదించుకున్న జీవితం అయిపోయింది అంటే, ఎండకి ఎండాడట, వర్షానికి తడిసాడట, చలికి చీకిపోయాడట. బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నా. ఓ మనిషి ఎంతో చక్కగా ఉండేవాడు. ఏమంటే అంత చక్కటి మనిషి రూపం కోల్పోయాడు. ఎందుకు అంటే, పిల్లలు బాగుండాలి, అమ్మ బాబు బాగుండాలి, ఇంటోళ్ళు బాగుండాలి, సంపాదన. కానీ ఆయన సంపాదించేదంతా ఎత్తుకుపోయాడు. ఎవడో ఆ లాభాన్ని కూడా ఒకడు ఉన్నాడు కదా, అల్లుడు అనేవాడు. కొత్తలో బాగుండేది, ఇప్పుడు మాత్రం అల్లుడా ఇంకా ఎవడరాడు అంటున్నాడు. అసలు లెక్క చేయట్లే. కానీ మీకు ఒక విషయం చెప్తాను సార్, ఇంట్లో అన్ని సంవత్సరాలు అంత భక్తిగా ఉన్న అమ్మ రాహేల్ ఎలాంటిది చెప్పండి? రాహేల్ భక్తిపరురాలా? చెప్పండి సార్, జాగ్రత్త. మీ ఇళ్ళల్లో ఇంకా వేరే రూపాలు ఏవో పోలికలు ఏవో అవన్నీ మా పెద్దవాళ్ళందరికీ నచ్చిద్దండి అని ఒక పెట్టి ఉంటుంది, పరిగమాలను పెట్టి. అప్పుడు కాలం పెట్టి అందులో అవి ఉంటాయి. ఉంటే మరి దెయ్యాలు వచ్చి అక్కడప్పుడు మా వస్తువులు ఇందులో ఉన్నాయని చెప్పి చూసుకోవడానికి వస్తారు. జాగ్రత్త. మీకు చెప్తే కోపం అయితే అవును, కానీ ఎట్టగాని ఇది ఒకటి రాహేల్ గురించి ఒక రిఫరెన్స్ ఆదికాండానికి రండి అమ్మ. ఆదికాండం సార్ 32లో మనం చదువుతాం. ఏమండి, అందులో ఒక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 31వ అధ్యాయం 32వ వచనం చదువుతారా? ఏమని రాశాడు అక్కడ? ఆదికాండం 31-32వ వచనం. ఎవరి యొద్ద నీ దేవతలు కనపడునో వారు బ్రతుకకూడదు. వాడు ఏం కాకూడదండి? బ్రతుకూడదు. ఇప్పుడు భార్యను యాకోబు ఉద్దేశం ఏంటంటారు ఇక్కడ? ఏమంటాడు చెప్పండి? దేవతల్ని దెయ్యాల్ని నా దగ్గర ఉన్నాయని వస్తావయ్యా నువ్వు? ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఒకవేళ మా ఇంట్లో మా వాళ్ళల్లో ఎవరి దగ్గర ఉన్నాడు చచ్చిపోతాడు. ఏమో పాప యాకోబు గారు ఎందుకు ఆ మాట అన్నాడు, కానీ ఆమె దగ్గరగా వచ్చింది, దేవుని వాగ్దాన స్థలం దగ్గరికి వచ్చింది, దారిలో చచ్చిపోయింది ఆవిడ. మీరు బైబిల్లో చదివితే చాలా బాధ అనిపిస్తుంది. ఎంత ప్రేమించాడో ఆమెను, ఎంత ఇష్టపడ్డాడో ఆమెను, ఎంత త్యాగం చేశాడో ఆమె కోసం. అబ్బా, గొడ్డులాగా రాత్రి పగలు పనిచేసి ఆ మనిషి నాకు చెందాలి అన్నాడు. కానీ ఒక్క దెయ్యం వల్ల, విగ్రహాల వల్ల, ఈ దేవతల వల్ల ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చచ్చిపోవడానికి రెడీ అవ్వాలి అన్నాడు. అంతే. ఆ దెబ్బతోటే ఆమె వాగ్దాన దేశం దగ్గరికి కూడా రాలే, దగ్గరగా వచ్చింది. కనలేక చచ్చిపోతున్నానని చచ్చిపోయిందండి బిడ్డను జన్మించి. మీరు చూడండి సార్. కాకపోతే ఇప్పుడు 19వ వచనం చదువుతారా? 19వ వచనం అదే ఏది ఆదికాండం 31:19 ఏమని రాశాడు అక్కడ? లాబాను తన గొర్రెబొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంట ఉన్న గృహ దేవతలను దొంగిలెను. గృహ దేవతలను అమ్మా ఇళ్ళల్లో అక్కడ ఇక్కడ ఇంకా ఉంటాయండి అలాంటి పెట్లు ఉంటాయి, గృహ దేవతల పెట్లు ఉంటాయి. ఆ పెట్టుల్లో ఏమి లేదు, తాటాకులతో చేసినవి ఉంటాయి. అయ్యో రకం. కొన్ని ఏమో పసుపు తాడుతో చుట్టేసి ఎప్పటికిప్పుడినా కూడా రావు, అంతలాగా ఉంటాయి.
కొన్ని ఏంటి ఎంత చిన్న ఒక 1 కేజీ బరువు ఉన్నట్టు విగ్రహం ఉంటుంది. తీయ్యా అయ్యా నేనే ఇక ఈవిడ ఏం చేసిందో తెలుసా, తీసుకొచ్చేసింది, ఎత్తుకొచ్చేసింది. ఏట్లని ఎత్తుకొచ్చింది? దేవతల్ని, దెయ్యాలని. చెప్పరేటండి, ఇంకేముంటాయి, కుల దేవతలు ఉంటారు చూడు, తెచ్చేసి ఏం చేసిందట, వాటి మీద కూర్చుందట. మళ్ళీ అడిగాడు అలా, మా దేవతలను ఎత్తుకొచ్చారు కాబట్టి నేను అందుకొచ్చాను అని అంటే, అందరినీ 2 రోజులు 3 రోజులు ఎతికినా దొరకలే. ఈ మహాతల్లి ఏమంటుందో తెలుసా, నేను మరి ఇక్కడ కూర్చున్నాను, నన్ను మీరు లేపకూడదండి అంటుంది. అంటే ఎట్టాటి మనిషి ఎట్టాటి మీద కూర్చుందో చూసుకోండి, అంతే. అంత దరిద్రం. ఆఖరికి ఆమెని పట్టుకోలేదు. తర్వాత యాకోబు అన్న మాటకి చచ్చిపోయిందండి. నేను ఇప్పటికే చెప్తున్నా, ఇళ్ళల్లో ఎంత చిన్నవనే ఆ రూపాలు ఉంటాయి, బొమ్మ రూపాయలు, అవి వాటి మీద పెట్టుకొని అయ్యి బాబాయ్ ఇలాగ మూతికి పెట్టుకొని పెద్ద ఏదో ముద్దెట్టేసినట్టు ఉంటారు, పోతారు, జాగ్రత్త. అయ్యో అవి ఏంటో అనుకుంటున్నారు, వాటిల్లోనే వచ్చేస్తాడు. అర్థమైందా? ఈ సైతాను ఎలా ఎంటర్ అవుతున్నాడు అనేది చాలా విషయాలు ఇప్పటికి వచ్చినా ఇంకా దీంట్లో నోట్స్ ఉంది. అంచేత ఒక్కటి ఆలోచన చేద్దాం. ఇప్పుడు లోకంలో ఉండేవాడి సంగతి ఎందుకంటే, కానీ ఇప్పుడు మనలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉంటే కనుక మనం సంపూర్ణులం అవుతామని బైబిల్లో ఉంది. కొలసీలకు రాసిన పత్రికలో అదే చదువుతాం. ఆయన ఉంటే మనం సంపూర్ణులు, లోటు లేకుండా. చాలా జాగ్రత్తగా ఎంతైనా దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించి తన కొరకు మనలను సిద్ధపరచునుగాక. ప్రభు చాలా మంచోడు. లోకంలో ఉన్నవానికంటే నీ లోపల ఆయన ఉండాలని ఎంత ఆశపడి వచ్చాడో హృదయం అనే తలుపుని తడుతున్నాడు. ఇప్పటికైనా తెరిస్తే ఆశీర్వాదాలు ఎక్కడికి పోవో. ప్రభు మనల్ని ఒకవేళ తేడాగా ఉంటే క్షమించునుగాక. ప్రభు చేతుల్లో పడిపోదాం. ప్రభు మనల్ని ఉద్ధరించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ 3 దినములు అద్భుతమైన వాక్యమును బోధించినటువంటి పాస్టర్ శేఖర్ డానియల్ గారికి సంఘం అందరి తరపున వందనాలు. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరిద్దాం. ప్రభు ఈ 3 దినములు వాక్య రీతిలో మనతో మాట్లాడి మనం బలపరిచి ఆయన సన్నిధిలో వెలుగొందు పాత్రలుగా, ఆయన నామమును గణపరిచే పాత్రలుగా ఉండుటకు, ఎటువంటి అపవిత్రత లేకుండా ప్రతి విషయంలోనూ పరిశుద్ధత కలిగి జీవించే కృప ప్రభు అనుగ్రహించులాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉపవాసముతో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆయన మహిమ శక్తి నింపుదల దయచేలాగున రేపటి దినమున ఆయన రక్తములోను శరీరంలోను పాలు పంపులు పొందుచుండగా యథార్థమైన హృదయంతో అవి పాలు పంపులు పొందుటకు ప్రభు కృప చూపులాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంఘ కాపరి గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించలాగన పాస్టర్ గారికి కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యం ప్రభు దయచేసి ఇంకను ఘనమైన పాత్రలుగా కుటుంబాన్ని వాడుకునేలాగన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లాఫీ కావాల్సిన సంపూర్ణ బలమును శక్తిని ఆరోగ్యమును ప్రభు దయచేలాగన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వివాహము కాని యువతి యువకులకు ప్రభు చిత్త ప్రకారం వివాహము జరుగులాగున, సంతానం లేని వారికి ప్రభు సంతానము అనుగ్రహించులాగున, విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేయుచున్న వారికి దేవుని చిత్త ప్రకారం విదేశ ద్వారములు తెరచులాగున, బిజినెస్ చేయుచున్న వారికి ఆశ్చర్యకరమైనటువంటి ఎదుగుదల ఆశీర్వాదము వారి బిజినెస్లో అనుగ్రహించులాగున, లోన్ కోసం అప్లై చేస్తున్న వారికి ఆశ్చర్య రీతిలో లోన్ రిలీజ్ అగుటూ ప్రభు కృపచూపులాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విక్కీ వాళ్ళ డాడీ హాస్పిటల్లో ఉన్నారు. ప్రభు కుమారుని ముట్టి అద్భుతమైన స్వస్థత అనుగ్రహించులాగున, ఆయన మహిమ రక్తము కుమారునిపై ప్రోక్షించి ఆశ్చర్యకరమైనటువంటి స్వస్థత, ప్రతిదీ నార్మల్ రిపోర్ట్ ప్రభు అనుగ్రహించులాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన.
మహిమగల రాజా, జీవమగల దేవ, జీవాధిపతి, మీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఈ 3 దినములు ప్రభా నాయన సిద్ధపాటు కూడికలో ప్రభా నాయన మమ్మల్ని వాక్యరీతిలో బలపరిచి మీ సన్నిధిలో ఏ విధముగా జీవించాలి, ఏ విధముగా నాయన మీ వాక్యము చేత బలపడాలని ప్రభా మీ ప్రియదాసుని ద్వారా మా హృదయాలతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయ్యా, మీ ప్రియకుమార్ పాస్టర్ శేఖర్ డానియల్ గారిని ఇంకను మీ సేవలో ఘనమైన పాత్రగా వాడుకొని మనకు ప్రార్థిస్తున్నాం ప్రభా. విత్తబడిన వాక్యము మా హృదయంలో నాటబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రేపటి దినమున ప్రభా మీ యొక్క రక్తములోను శరీరములను పాలిపంపులు పొందుచుండగా సంపూర్ణ సిద్ధ మనస్సు మాకు దయచేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన ఆశీర్వాదం చేత నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని క్రీస్తు పేరిట వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిల్చుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. ఆరాధన అనంతరం బ్రదర్ ఫణి గారిని కలిసి